नमः पार्वतीपतये हर हर महादेव। श्रीगुरुभ्यो नमः। ఏజదనేక జగదీశ్వరీ లోకంలో మన దృష్టిలో తెలివితేటలుగా వారి జీవనాన్ని వారే స్వయంగా సంరక్షించుకోవడానికి తగిన ఉపాయం కలిగినటువంటి జీవులు మన దృష్టి ప్రకారం ఏమీ చేతకాని జీవులు అనుకుండేటువంటి రెండు వర్గాలు. నిజంగా ఇటు అటు కదలడానికి అవకాశమే లేనటువంటి కొన్ని జీవులు జలం నుంచి బయటికి వస్తేనే ప్రాణం పోతుంది. కొన్ని జీవులకి మట్టి నుంచి నీళ్ళల్లో పడితే ప్రాణం పోతుంది. ఒకే చోట్లో ఉండగలరు, రెండో చోట ఉండలేరు. అసలు ఒక చోట కూడా ఇటు అటు కదిలే స్థితే లేదు. అట్టి వాళ్ళకు కూడా వారి జీవనం వారు ఎలా చేసుకోవాలి అనేటువంటి ఒక శక్తిని అమ్మవారు అందరికీ ఇప్పిస్తున్నది. అందరికీ అమ్మవారి శక్తిని ఇప్పిస్తుంది. అంటే ఇది మనకి చూడడానికి చాలా సర్వాశ్చర్యమైన విషయం. లోకంలో దీన్ని చూచి మనం కూడా ఆశ్చర్యపడతాం. కొద్దిసేపు విని వెంటనే మర్చిపోతాం. అలా ఎక్కువసేపు గుర్తు ఉండదు, విని వెంటనే మర్చిపోతాం. సునామీ వచ్చిన రోజున మెడ్రాస్లో పెద్ద హాస్పిటళ్ళన్నీ మునిగిపోయినాయి. బీచ్ రోడ్లో ఉన్నటువంటి హాస్పిటల్ పూర్తిగా మునిగిపోయింది. ఇక రోగుల సంగతి ఏం చెప్పాలి. దానిలో ఒక అప్పుడే ప్రసవించిన తల్లి ఉదయం 7:10 వచ్చింది సునామీ. ఆమె 7:05 ప్రసవించింది. అప్పుడే ప్రసవించిన తల్లి కొట్టుకుపోయింది నీళ్ళల్లో. ఆ మంచంతో సహా కొట్టుకుపోయింది. కానీ ఆ గుడ్డు మాత్రం, పసిగుడ్డు ఒక చెట్టు పైన ఇరుక్కుపోయింది. నీళ్లతో కొట్టుకుంటూ పోతూ నీళ్లు తగ్గిపోవడం ఆరంభించిన తర్వాత ఆ పసిగుడ్డు పైన ఉండిపోయింది. ఆ రోజు సాయంకాలం అయితే కానీ నీరంతా బాగా పోలేదు. ఇక మర్నాడు ఉదయం నుంచి పోలీసులు వాళ్ళ ప్రతాపం ఆరంభిస్తే చెట్టు మీద నుంచి శబ్దం వినిపిస్తుంది. చాలా పక్షులు ఉన్నాయి ఇక్కడ చెట్ల మీద. కొన్ని పక్షులు ఇప్పుడు చేపలన్నీ ఇష్టం వచ్చినట్టు అక్కడక్కడ పడిచేస్తున్నాయి. వాటిని తినడానికి వచ్చేవి కొన్ని, తన గుడ్లు పోయిన వెతుక్కొచ్చేవి కొన్ని, అనేక రకాలు ఉన్నాయి. మనుషులు ఎలా ఉన్నారో ఇప్పుడు ఇంతమంది ఇలా కష్టపడుతూ ఉంటే అదే సమయంలో పెద్ద పెద్ద ఇళ్లలోంచి కొట్టుకొచ్చినటువంటి సిలిండర్ని ఎత్తుకెళ్ళేవాడు కొంతమంది, అదొక జనం. మంచాలు ఎత్తుకెళ్ళేవాడు అదొక జనం. దీంట్లో అనేక రకాల జనాలు ఉంటారు. అలాగే పక్షులు కూడా అనేక రకాలుగా ఉంటాయి. అప్పుడు వీళ్ళందరూ పోలీసులందరూ చాలా పెద్ద ప్రయత్నం చేసి ఆ పైదాకా వెళ్ళి ఆ పిల్లవాడిని ఎలాగోలా మెల్లిగా పట్టుకుని తీసుకొచ్చారు. వీడు ఎవడు ఏమిటి రికార్డు తెలియదు. మొత్తం పోయింది.
ఇది వీళ్ళు పట్టుకొచ్చే వాళ్ళకి 2.5 రోజులైంది. 2.5 రోజులు పుట్టిన పిల్లవాడు బతుకుతాడా? ఇది సాధ్యమా? ఇది మన ఊహతో చెప్పగలమా? ఎవరు బతికించరు? ఏ వైజ్ఞానికుడైనా ఒప్పుకుంటాడా? ఎంతటి పెద్ద వైజ్ఞానికుడైనా అలా నీళ్లలో పడి కొట్టుకుపోతే వాడు నీళ్ళన్నీ పోయిన తర్వాత వాడు ఇవాళకి ఉన్నాడు, వాడి పేరే సునామీ. అంతకంటే వాడికి పేరేం పెడతారు? ఎవరు పేరు పెడతారు? ఏం పేరు పెడతారు? ఎవరు బాగా చదువుకున్నాడు వాడు. తర్వాత ఇటువంటి ఆశ్చర్యములు ఎన్నో మనం చూస్తున్నాం. మన కంచి మఠం పక్కన ఉన్న మఠంలో ఒక ఆయన, మన ఊరు ఆయన సన్యాసం తీసుకుని ఇక్కడ స్వామివారిని అడిగి, అప్పట్లో పెద్ద స్వామివారిని అడిగి నేను ఇక్కడ ఉంటానని ఒక గదిలో ఉన్నాడు. కొద్ది రోజులు బాగానే ఉన్నాడు, అక్కడక్కడ భిక్షలు చేసుకుంటున్నాడు, కాలం జరిగిపోతుంది. ఒకసారి ఎప్పుడో రోగం వచ్చింది. ఆ రోగంలో అతిసార వ్యాధి వచ్చింది. ఎప్పుడూ ఆయనకి శౌచానికి వెళ్ళి వస్తూ ఉండాలి. చివరికి వెళ్ళి లేచే శక్తి లేదు, అక్కడే పోవడం ఆరంభించాడు. ఒక 2 రోజులు అయిన తర్వాత చుట్టుపక్కల గదిలో వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఒక 4-5 రోజులు అయిన తర్వాత మఠం అధికారులు ఇచ్చి ఆయన్ని రోడ్డు మీదకి ఇంటేశారు. ఏం చేస్తారు మఠంలో వాళ్ళు? ఏం చేయగలరు? మొత్తం మఠం అంతా కూడా గందరగోళం అయితే. ఈ సమయంలో ఎవరో ఒక ఆయన మన యాత్రకు వచ్చిన ఆయన తెలుగు ఆయన చూసి, ఆయనకి ఈయనకి ఏమి సంబంధం లేదు, ఈయన చూసి ఆయనకి ఏదో ధార్మిక బుద్ధి వచ్చింది. మన ఆంధ్రాశ్రమం తీసుకుని వెళ్ళి అక్కడ డబ్బులు పెట్టి ఒక గదిలో వాళ్ళకి భోజనానికి డబ్బులు ఇచ్చి ఆయన గదిలో కూర్చోబెట్టి మీరు భోజనం పెట్టండి ఆయన ఇక్కడ కూర్చోబడి చెప్పి 1-2 రోజులు ఉండి ఆయన వెళ్ళాడు. ఆయన ఎలా ఉంటాడు ఇక్కడ? వెళ్ళాడు. ఈయనకి 2 రోజులు ఏదో మందులు ఇచ్చిన తర్వాత కొంచెం బాగుపడింది, మళ్ళా తిరగబెట్టింది. తిరగబెట్టి ఇప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఎవడు మాత్రం ఏం చేయగలడు? వాళ్ళు ఏం చేశారు? ఆ గదిలో పెట్టి బయట తాళం వేసేశారు. తాళం వేస్తే సుమారుగా 8 మాసాల తర్వాత ఈయన గట్టిగా తలుపు కొట్టడం ఆరంభించాడు. 8 మాసాల తర్వాత గట్టిగా తలుపు కొట్టడం ఆరంభిస్తే పక్క వాళ్ళందరూ లేచారు. అర్ధరాత్రి కూడా ఏమిటి ఈయన ఎవరో పెట్టి తాళం వేశారు. సరే మొత్తం పొద్దున్నే మేనేజర్లు ఇచ్చారు. సరే వాళ్ళకి తెలిసి ఎవరు తాళం వేశారు, కొట్టింది ఎవరు? లోపల నాయకుడు లోపల ఉన్నాడా? ఎందుకంటే ఆయన సంవత్సరం దాకా డబ్బులు ఇచ్చిండాడు, అప్పటిదాకా వీళ్ళు తాళం తీయడానికి వీళ్ళు దగ్గర పెట్టినారు. సరే తాళం ఇస్తే ఈయన వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుని మళ్ళా చిన్నమటానికి వచ్చాడు. వీళ్ళు ఆశ్చర్యపడ్డాడు, ఎవరు నువ్వు వచ్చింది, నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏమిటి అసలు కదా? వచ్చాడు. వచ్చి ఇక్కడే ఉండి ఒక 2 సంవత్సరాల తర్వాత ఆయన సిద్ధి పొందాడు. అంటే ఇప్పుడు 8 మాసాలు ఎలా జీవించాడు అసలు మనిషి? ఏమిటని ఇప్పుడు ఇవన్నీ కథలు వింటే ఒక్కొక్కసారి మనం నమ్మం కూడా. ఆయన ఏదో కట్టుకథ చెప్తున్నారు, కానీ ఒకసారి మన కళ్ళ ముందరే జరిగినట్లయితే ఒకవేళ నమ్మినా కూడా పై క్షణంలో మర్చిపోతాం. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని మనకి తిండికి ఏమీ లేదంటే అదే వస్తుంది అనే స్థిమితం మనకు ఉండదు. ఎందుకంటే ఆ నమ్మకం మనకి పోతుంది ఎన్ని చూసినా. అందువల్ల ఈ నామాన్ని అనుక్షణం గుర్తుపెట్టుకుంటూ ఉంటే ఏజదనేక జగదీశ్వరి, అందరినీ ప్రేరేపించి అందరిలోనూ యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతే తృష్ణారూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతే దయారూపేణ సంస్థిత, సకల రూపముల్లో ఆ తల్లే ఉన్నది అన్న విషయాన్ని మనం ఎప్పటికప్పుడు ప్రతిక్షణం గుర్తు చేసుకోవస్తుంది. ప్రతిక్షణం గుర్తు చేస్తుంది. ఎన్ని అనుభవాలున్నా ఎన్ని చూసినా ఏమీ అసలు మనకేమీ అంతుపట్టదు. ఒక గజం నీళ్ళల్లో పడ్డవాడు, ప్రాణం పోయేవాడు ఉన్నాడు. పూర్తిగా నదిలో ఇక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరం వెళ్ళి బతుకున్నవాడు ఉన్నారు. ఏమిటండి
ఇక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరం నీళ్ళల్లో కొట్టుకుపోవడం ఏమిటి, వాడు బతకడం ఏమిటి? మనం ఏం చెప్పెట్టున్నాం? గజం లేదు, జాలి లోతులో నీళ్ళలో పడ్డవాడు ప్రాణం పోతున్నది. టబ్బులో పడ్డ పిల్లలు ఎంతమంది పోయినారు? టబ్బులో పడి. అటువంటి చరిత్ర మన దగ్గర ఉన్నాయి. ఇది మనం ఊహించడానికి వీలు లేనటువంటిది. దీనికి ఒకే ఒకటి, ఎవడైనా బతికి బట్ట కట్టాలి అన్నా, అథవా వాడి శరీరాన్ని విడవాలి అన్నా, బుద్ధిమంతులుగా ఉండాలన్నా, బుద్ధిహీనులుగా ఉండాలన్నా, ఏం చేయాలన్నా అంతయు ఆ అమ్మ నడిపిస్తున్నదే తప్ప మనది ఏమీ లేదు అనే విషయం స్పష్టంగా తెలుసుకుని ఎప్పుడూ సదా సర్వకాలం అమ్మనే స్మరించడం తప్ప ఇంతకంటే మనకి గతి ఏమీ లేదు. అందుకోసం మనం చేయకూడదు అని శాస్త్రం చెప్పదు. నీ ప్రయత్నం చేస్తున్న ఫలం ఆమె చేతిలో ఉన్నది అనే విషయాన్ని మర్చిపోవద్దు. అంటే నీ చేతిలో ఏమీ లేదు, ఆమె చేతిలో ఉన్నది. ఏకవీరాది సంసేవ్య, ఏకవీరులు మొదలగు వారి చేత సేవింప తగినది. ఏకవీరుడు అంటే ఎవరు? ఏకవీరానికి 2-3 వ్యాఖ్యానాలు. వాళ్ళ మొదలుగా గల వాళ్ళ చేత ఆమె సేవింప తగినది. మొట్టమొదటి అర్థం ఏం చెప్తారు? ఏకవీరులు అంటే ఏకశబ్దానికి అర్థము మరొకరితో సమానమైన వారు కాదు, ఎవరితోనూ వీళ్ళు ఈక్వలెంట్ కాదు, వాళ్ళు చాలా గొప్పవారు. అంటే వీళ్ళకి ఎగ్జాంపుల్గా మరొకరిని చెప్పలేము. అటువంటి వారు లోకంలో ఆయన ఒక్కడే అటువంటి వాడు అనేవాళ్ళు మాట. వాళ్ళు ఏం చేస్తారు? ఏకవీరులు. ఏమిటి వీరత్వం? ఏమిటి వారిలో ఉండే వీరత్వం? కండపుష్టి కాదు, గంతులు వేయడం కాదు, అరవడం కాదు, ఏదో 10 మందిని ఒకే గుద్దులో చంపేయడం కాదు. ఏమిటి వీరత్వం? వీరత్వం ఏంటంటే ఒకే ఒక మంత్రాన్ని తీసుకుని బాగా పురస్చరణం చేసి ఆ మంత్రానికి అధిష్టాన దేవతను తాను చక్కగా సందర్శించి సాక్షాత్కారం చేసుకుని ఆమెను చాలా ప్రసన్నురాలుగా చేసుకుని ఉన్నవాడెవడో వాడికి వీరుడు అని పేరు. వాళ్ళ ఎవరినో వీరులు అని అంటున్నారు. వీళ్ళందరూ వీరులు కాదు, వీళ్ళందరూ వాళ్ళే తప్ప వీరులు కాదు. అందువల్ల వీర శబ్దానికి అర్థం రాశారు చూడండి. ఏకహ అనే దానికి అనితర సాధారణ అంటే ఇతర సాధారణుడు కాడు. ఎవడు ఇతరులతో ఈక్వల్గా ఉంటాడో వాడు ఇతర సాధారణుడు. ఈయన ఓకే, ఈయన ఐఏఎస్, ఆయన ఐఏఎస్, ఈయన ఎంఏ, ఈయన ఎంఏ, ఈయన బిఏ, ఆయన బిఏ. దాంట్లో కూడా ఈయన ఫస్ట్ ర్యాంక్, ఆయన ఫస్ట్ ర్యాంక్. దాంట్లో కూడా ఈయన గోల్డ్ మెడలిస్ట్, ఆయన గోల్డ్ మెడలిస్ట్. ఇలా ఈక్వలెంట్ ఎక్కడ ఈక్వలెంట్ లేదు, అన్నితర సాధారణం. మన బాలమురళీ కృష్ణ గారు ఉండేవాడు. ఆయనతో సమానంగా ఎవరిని చెప్తాం? సంగీతంలో ఎవరిని చెప్పడానికి వీల్లేదు. ఆయన ఒక్కడంటే ఒక్కడే. ఆయనతో సమానంగా 2 పేరు చెప్పడానికి వీల్లేదు. అలాగే కాళిదాసు ఉన్నాడు, మహాకవి. ఆయనతో సమానంగా ఎవరిని చెప్తాం? అందువల్ల వాళ్ళందరూ అనితర సాధారణులు. మనకి లెక్క పెట్టేటప్పుడు ఆడవాళ్ళైతే ఇట్లా ఇక్కడి నుంచి లెక్క పెడుతుంటారు, మగవాళ్ళందరూ ఇక్కడి నుంచి లెక్క పెడతారు. మగవాళ్ళు లెక్క పెట్టే విధానం 1, 2, 3, 4, 5 ఇట్లా లెక్క పెడతారు. వాళ్ళ ఆడవాళ్ళైతే ఇట్లా లెక్క పెడతారు. ఇది శాస్త్రీయమైన పద్ధతి, వీళ్ళకి నేర్పుతారు. ఎవరైనా
వేదాధ్యయనానికి వస్తే, సంస్కృతం చదువుకోవడానికి వస్తే ఇక్కడి నుంచి లెక్క పెట్టరా అని నేర్పుతారు. ఈ లెక్క పెట్టినప్పుడు దీనికి చాలా చిన్నది అని పేరు కదా, కనిష్ఠిక అని పేరు కదా. ఇంతకంటే చిన్నవాడు ఎవరు లేడు ప్రపంచంలో. ఈ కనిష్ఠిక మొట్టమొదటి లెక్క పెట్టాలి. ఇక్కడి నుంచి అంగుష్టం చాలా పెద్దది. పెద్దదంటే పొడుగని అర్థం కాదు, దాని బలమే బలం. ఇది లేనిదే ఏమీ పనిచేయి. దీంతో 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 చేయొచ్చు. ఇది లేకుండా దీంతో ఏం చేస్తాం? 5 కలిస్తే పనిచేస్తే వేరే విషయం. కనీసం ఈ 2 కలిసినా పనిచేస్తాయి, ఈ 2 కలిసినా పనిచేస్తాయి. ఇది తగులుతూ ఉండాలి. అందువల్ల ఈ 4 స్త్రీలని దీన్ని పురుషుడని వర్ణించింది శాస్త్రం. అంగుష్ఠ అనేది పుల్లింగం, కనిష్ఠిక, అనామిక, మధ్యమ, తర్జని ఇవన్నీ స్త్రీలింగాలు. అందులో అంగుళ్య, అంగుళీ అని కదా పేరు. దీనికి మాత్రం అంగుష్ఠ అని పేరు. అందువల్ల ఇప్పుడు మామూలుగా మనం బలం రావాలి అంటే ఇలా పెడతారు, అందుకని ఇలా పెట్టరు, ఇలా పెడతారు. ఈ రకంగా దీని గురించి తత్వశాస్త్రం అంతా ఉంది. ఇప్పుడు కాళిదాసుని ఒక పెద్ద సభలో కవుల్లో మొదటి వాడు ఎవరు అంటే కాళిదాసు అని ఈ వేలి మీదకి కాళిదాసుకి కూర్చున్నాడు. అంటే నెంబర్ 1. ఏమండి నెంబర్ 2 ఎవరు? ఎవరు ఏం మాట్లాడాల? ఆనాడు కాదు, ఈనాడు దాకా మాట్లాడాల. అందువల్ల దీనికి పేరేమిటన్నారు? పేరే లేదు, అనామిక. నామం లేదు దానికి, ఇవాళ వరకు పేరు లేదు. ఎవరండి మళ్ళీ ఇటువంటి వాడు ఎవడున్నాడు? అందువల్ల అనామిక సార్థవతీ బభూవ. పురా కవీనాం గణనా ప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాస. దీని మీద కాళిదాసుకి కూర్చున్నాడు. రెండోవాడు ఎవడయాడు? దీని పక్కన ఎవడంటే ఎవడు చెప్పలేదు. అందువల్ల ఇవాళ దాకా దీనికి అనామిక అనే పేరు పెట్టింది తప్ప ఏదో మరొక కవి అని చెప్పడానికి వీళ్ళెక్కడ. అట్టివాడిని అనితర సాధారణుడు. వాడి లైన్లో ఎవరిని ఇంకో పేరు రాయడానికి వీల్లేదు, ఒకే ఒక పేరు. అటువంటి వీరులు, అనితర సాధారణమైన వీరులు. వీరశబ్దాకర్థం అంటే పురశ్చర్యాదిన కృతమంత్రదేవతా సాక్షాత్కార లబ్ధ పురుషార్థ పుమాన్. ఏ పురుషుడు పురశ్చరణ చేసి ఆ మంత్రముతో దేవతను సాక్షాత్కారం చేసుకుని తనకు కావలసినటువంటి పురుషార్థాన్ని ఎవడైతే పొందాడో అట్టి పురుషుడికి వీరుడు అని పేరు. ఏదో నేను అనుకున్న పని చేసి నేను వీరుణ్ణి అని విర్రవీగడం వీరత్వం కాదు. ఇది వీరహ అని ఈజ్ ఈక్వల్డ్ ఏమిటది? పురశ్చర్యాదిన కృతమంత్రదేవతా సాక్షాత్కార లబ్ధ పురుషార్థ పుమాన్. అటువంటి పురుషుడికి ఆయనకి పేరు వీరుడు అని పేరు. అంటే విజయప్రాప్తౌ అభ్యుదయశాలి. ఏదైనా విజయాన్ని పొందాలి అంటే చాలా సహజంగా లఘుహస్తంగా ఉంటాడు. కొంతమందిని ఏమంటే ఒక 100 మంది కాదు, 100 మందికా 5 నిమిషాలు మీరు ఇస్తలు వేడి నేను తయారు చేస్తాను. కృతహస్తులు వాళ్ళు 5 నిమిషాల్లో పటాపట్ చేసేస్తారు. అంటే వాళ్ళకేమీ జంకు లేదు, ఎలా ఏమిటని లేదు. అది సిద్ధహస్తులు. అలా ఎవడైతే విజయప్రాప్తిలో సిద్ధహస్తుడై ఉన్నాడో అట్టి వాడికి వీరుడని పేరు. అందువలన ఎవరండి వారు అన్నారు? రాజరాజ నిష్ఠ ధైర్య గాంభీర్యాది గుణ వత్వేన తత్తద్దేవతోపాసకా పురుషా వీరా. రాజరాజు, రాజులందరికీ రాజు. అటువంటి చక్రవర్తులకి మంచి ధైర్యం, గాంభీర్యం, మంచి గుణం. అటువంటి వాళ్ళు రాజరాజ నిష్ఠ ధైర్య గాంభీర్యాది గుణవత్వేన
వాళ్ళ ధైర్యాన్ని మనం ఏమాత్రం అసలు ఊహించలేం. ఒక చక్రవర్తి, ఆయనకి ఒక మంచి పేరుండేది, ఆయన మన రాజస్థాన్లో ఆయన్ని వీళ్ళు ముస్లింలు వాళ్ళు కళ్ళు తీసేశారు ఆయన మంచి గోభక్తుడు, గోవుల్ని పెట్టి ఆయన్ని వంచారు. అప్పుడు ఈయన ఆ సమయంలో మనస్సులో ధైర్యంగా ఉన్నాడు. కళ్ళు పోయిన తర్వాత యుద్ధం చేస్తూ కళ్ళు పోయినాయి. అప్పుడు వాళ్ళు అడిగారు, ఇప్పుడు నువ్వు బాణం ఎక్కడ ఎక్కువ పెట్టగలవు అన్నాడు. ఇగో పెడుతున్నాను చూడమన్నాడు. సరిగ్గా ఆయన గురి పెట్టిన వాడిని చంపేశాడు. ఇప్పుడు వాడు ఆశ్చర్యపోతారు, ఏమిట్రా వీడి, ఇదేమిటంటే వాళ్ళందరూ దేవతా సాక్షాత్కారం చేసుకుని మంత్ర పురస్చరణ చేసిన వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు. వాళ్ళందరూ ఇటువంటి గాంభీర్యంతోనే రాజరాజనిష్ట ధైర్య గాంభీర్యాది గుణవత్వేన, ప్రాణం పోయే సమయంలో కూడా ధైర్యం వాళ్ళని వదలలేదు, గాంభీర్యం వదలలేదు. దానికి కారణం తత్తద్దేవతోపాసకులు. వాళ్ళ దేవతలను వాళ్ళు సహాయంగా పెట్టుకున్నారు. తత్తద్దేవతోపాసక పురుషులు వీరులు అని అంటారు. వీరా ఇత్యుచ్యంతే, వారండి వీరులు. మీసాలు పెట్టుకుంటే వీరులు కాదు. మనస్సులో ధైర్యం లేకపోయిన తర్వాత వాళ్ళు వీరుడేమిటండి? వీరా ఇత్యుచ్యంతే. ఇటువంటి వాళ్ళు ఆయా కాలాల్లో చాలామంది ఉంటూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏకవీరులు. మన వాళ్ళు భోజనం చేసే ముందు త్రిసుపర్ణాలు అని కొన్ని చెప్తారు. ఏ బ్రాహ్మణాస్ త్రిసుపర్ణం పఠంతి అని త్రిసుపర్ణాలని. దానిలో 3 హత్యలతో వచ్చినటువంటి దోషముని పోగొట్టుకుని ప్రార్థన ఉంటుంది. దాంట్లో బ్రహ్మహత్యాం వా ఏతే కృంతి, భ్రూణహత్యాం వా ఏతే కృంతి, వీరహత్యాం వా ఏతే కృంతి అని 3. వీరహత్య అంటే బ్రహ్మహత్య కంటే మించి భ్రూణహత్య, భ్రూణహత్యని మించి వీరహత్య. వీరహత్య అంటే ఆయా దేవతోపాసకులను హత్య చేసినట్లయితే అది కోటి బ్రహ్మహత్యా సమమైనటువంటి వీరహత్య. అలాగే ఒక బ్రహ్మహత్యకి కోటి బ్రహ్మహత్య భ్రూణహత్య. తత్రాపి బ్రాహ్మణ భ్రూణహత్య చేస్తే అది బ్రహ్మహత్య కూడా ఉంది. దాంట్లో బ్రాహ్మణ భ్రూణహత్య చేయదు. భ్రూణం అనే దానికి కడుపులో ఉండే పిండము అని అర్థం. దాన్ని బ్రాహ్మణుదే అయినట్టయితే బ్రహ్మహత్యాపకం కూడా వస్తుంది కదా. దానిలో కూడా స్త్రీని వధించకూడదని మళ్ళీ ఇంకో నిషేధం ఉంటుంది. ఒకవేళ ఆ పిండం స్త్రీ అయినట్టయితే అది కూడా నిషేధం. ఇలా ఇవన్నీ చాలా పాపాలు. అలా కొంతమంది ఆ మంత్ర సాధన చేసి పురస్చరణ చేసి దేవతా సాక్షాత్కారం చేసి ఉన్న వాళ్ళని ఏదైనా చేసినట్లయితే పాపం వాళ్ళు అందువల్ల యాసాం శక్తినామాదయో యేషాం ప్రాణికోటీనాం తాహ ఏకవీరాదయ. అందువల్ల కొంతమంది శక్తి మొదలగు వాళ్ళందరూ ఉన్నారు. ఆ దేవతోపాసకులు వాళ్ళ ప్రాణకోటులన్నీ ఏకవీరులు చెప్పబడతాయి. వాళ్ళ సమూహంతో అమ్మవారు నిత్యము సేవింపబడుతూ ఉంటుంది. నిత్యము సేవింపబడుతూ ఉంటుంది. అందువల్ల తాసాం కదంబై సంసేవ్య సంసేవితం యోగ్య. మరి అమ్మవారి దగ్గర ఇటువంటి ఏకవీరులందరూ ఉంటే వాళ్ళ ధైర్యాన్ని ఎవ్వడు పర్వతాన్ని ఎవడైనా చెలింప చేయగలడా? ఆ పర్వతం లాంటి ధైర్యాన్ని పెట్టుకున్న వాళ్ళు, సముద్రం లాంటి గాంభీర్యాన్ని లోతులు పెట్టుకున్న వాళ్ళని ఎవడు ఏం చేయగలడు? అటువంటి వాళ్ళు అమ్మవారి దగ్గర కోట్ల మంది ఉన్నారు ఏకవీరాదులు.
ఆయా సమయంలో సిద్ధించిన ఏకవీరులు అనేక మంది ఉన్నారు. ఆ అమ్మవారిని ఎవరు జయించగలరు? వీళ్ళందరినీ జయిస్తే కదా. అందువలన ఆమె ఏకవీరాది సంసేవ్య యదా ఈశ్వరీ భక్తాన్ అనుగృహ్ణాతి సగుణ విగ్రహవతి స్యాత్ తదా అనేక పరివార దేవతా పరిసేవిత. అమ్మవారు వస్తుత సాచ ఏకా, ఆమె ఒక్కతే, ఆవిడ అనేకం కాదు. ఏకమేవాద్వితీయం బ్రహ్మగదా సిద్ధాంతం. సాచ ఏక, కానీ సగుణమైనట్లయితే ఆమె అనేక కోటి రూపాల్లో వస్తుంది. మనకి యోగుల గురించి మాట్లాడుతూ చతుష్షష్టి కోటి యోగిని గణసేవిత అన్నారు. 64 కోట్ల యోగిని గణాలు ఉన్నట్టు. అంటే ఆ గణంలో మనం ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. గణం అంటే సమూహం కదా. 64 కోట్ల గణములు ఉన్నాయంటే భాస్కర్ రాయలు కాశీలో ఉంటూ నిత్యం అగ్నిహోత్రం చేసుకుంటూ నిత్యము అమ్మవారికి నవావరణ పూజ చేసుకుంటూ ఆయన కాశీ ఒడ్డున లలితా ఘాట్ అని ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు దీంట్లో విశ్వేశ్వరుని మందిరాన్ని విస్తరింప చేయడంలో దాన్ని కూడా పడగొట్టాలి అని చాలా ప్రయాస చేశారు. కానీ విధివశాత్ అక్కడ ఉండేటువంటి స్వామివారు అంగీకరించలేదు. చాలా డబ్బులు ఇస్తూ ఉన్నారు, మీ డబ్బులు మాకు అక్కర్లేదన్నారు. ఇవాళకి కూడా ఆ ముక్క మాత్రం పాత బిల్డింగ్ అలాగే కనిపిస్తూ ఉంటుంది. మణికర్ణికా ఘాట్కి మొట్టమొదటి పశుపతినాథుల మందిరం ఉంటుంది, దానికి ముందుగా ఉంటుంది లలితా ఘాట్ అని రాసి ఉంటుంది. అక్కడ పైకి వెళ్తే ఇవాళకి కూడా ఒక అమ్మవారు ఉంది. ఆ అమ్మవారిని వారు పూజించేవారు, ఆ ఘట్టంలోనే ఉండేవారు. చాలా పెద్ద విద్వాంసుడు, అన్ని శాస్త్రముల్లో విద్వాంసుడు. ఈయన పెద్ద ఉపాసకుడు. లలితా సహస్రనామానికి వ్యాఖ్యానం చేస్తున్నారు అని ఈ ఊళ్ళో ఉండేటువంటి పండితులందరూ విని ఈయనకి ఇంతటి శక్తి ఉన్నదా అని పరీక్షించాలని ప్రతినామం దగ్గర వీళ్ళందరూ వెళ్ళి శాస్త్రార్థం చేస్తూ ఉండేవాడు. ఈయన ఒక్కొక్కసారి శాస్త్రార్థానికి అంగీకరించి మాట్లాడేవాడు, ఒకసారి ఏదో తన పనిలో తాను ఉండేవాడు. ఒక రోజున ఈ మహాచతుష్షష్టి కోటి యోగిని గణసేవిత అనే నామానికి ఈయన ఎలా అర్థం చేస్తారు అని చూడాలి అని చాలామంది విద్వాంసులు వచ్చి కూర్చున్నాడు. ఈయన పూజ చేసి సాయంకాలం 5:30 అయితే కానీ పూజాగ్రహంలోంచి బయటికి రాలేదు. వస్తూనే సూర్యాస్తమయం కావడం వల్ల గంగలోకి వెళ్ళాడు. వీళ్ళందరూ ఏవయా మేము ప్రశ్న అడుగుతుండే నేను గంగలోకి వెళ్తావేంటున్నారు, నాతో వెనకాలని అన్నాడు. ఈయన గంగలోకి మునిగి అలా ఒక 2 నిమిషాలు నీళ్ళల్లోనే కుంభకం చేసి కూర్చున్నాడు. ఆయన శరీరం నుండి ఒక్కొక్క రోమ కూపం నుండి ఒక్కొక్క నీటి బిందువు బయటికి వస్తున్నది. ఆ బిందువులో ఒక అమ్మవారు కనిపించి ఆ అమ్మవారు వారి నామాన్ని చూపించి ఆమె స్వరూపాన్ని చూపించి ఆమె మంత్రాన్ని చెప్పి ఆమె యంత్రాన్ని చూపించి ఆమె పైకి వెళ్ళిపోతుంది. ఇలా ఒకే క్షణంలో 64 కోట్ల కోటి యోగిని గణాలు వెళ్ళిపోతున్నాయి. వీళ్ళకి దిగ్భ్రాంతులైనారు. ఏమిటి మనం స్వప్నంలో ఉన్నామా జాగ్రత్తలో ఉన్నామా అని తెలియదు. ఆయన స్నానం చేసి బయటకు వచ్చారు, అగ్నిహోత్రానికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈయన చూసి ఏమడిగింటుంది అంటే వాళ్ళ సందేహం ఏంటంటే ఒకవేళ ఇన్ని కోట్ల మంది దేవతలు ఉన్నారు అంటే ఉన్న దేవతకి ఒక మంత్రం చెప్పాలి కదా, ఉన్న దేవతకి ఒక యంత్రం చెప్పాలి కదా, ఆ దేవతకు ఒక స్వరూపం చెప్పాలి. ఎన్ని చేతులు ఉన్నాయి, ఎన్ని కాళ్ళు ఉన్నాయి, చేతుల్లో ఏం ఆయుధాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పాలి కదా. నువ్వేదో రాసేస్తే ఇన్ని కోట్లు ఉన్నాయి అని రాసేస్తే అయిపోతుందే, అవన్నీ నిరూపించు. ఈయన నేను నిరూపించేది అమ్మవారే నిరూపిస్తుంది. ఆ నీళ్ళలో కూర్చుంటే నిరూపించింది. ఇప్పుడు ఏం నిరూపించింది నీకన్నా అర్థమైందా?
ఏమర్థమవుతుందండి? ఒకే క్షణంలో కోటి మంది వస్తూ ఉంటే అది అర్థం కాకూడదు. నీ ప్రార్థన నేనేం చేసేది, అందుకోసం వాళ్ళు లేవని చెప్తారా అంటే ఇది అటువంటి ఉపాసకులందరూ ఇక్కడ ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు ఈయన కేవలం యోగిని గణాన్నే 64 కోట్ల గణాలు అని చెప్తే ఇంకా వేరే వేరే గణాలు ఎన్ని ఉన్నాయి. దేవతలు ఇన్ని అని మనం చెప్పలేము. అనంతం ఇది. అమ్మవారి అవతారములు అనంతావతారం. సగుణంగా వచ్చినప్పుడు ఆమె అనంతంగా ఉంటుంది. ఆమె ఒక్కతే కూర్చుంటే ఒక మహారాజ్ఞి ఏమున్నది, రాజ దర్బార్ ఏమున్నది. దర్బార్లో మంత్రులు ఉండాలి, సేనాపతులు ఉండాలి, అందరూ ఉండాలి కదా, అప్పుడే కదా దర్బార్. అందువల్ల సగుణంగా ఉన్నప్పుడు ఆమె అనేకంగా ఉంటుంది. వస్తుత పరమార్థత చూసినట్టయితే ఏకైవ సాచ ఏక. అందువల్ల యదా ఈశ్వరీ భక్తాన్ అనుగృహ్ణాతి సగుణ విగ్రహవతి స్యాత్. భక్తానుగ్రహార్థం ఆ సగుణ విగ్రహాన్ని ఎప్పుడైతే ధరిస్తుందో అప్పుడు ఆమె అనేక పరివార దేవతా పరిసేవిత, అనేక పరివారములతో అందరి చేత సేవింపబడుతూ ఉంటుంది. మనకి లలితా సహస్రనామాల్లో ఏకవీరాది సంసేవ్య దీంట్లో కూడా ఏకవీరాదులతో సేవింపబడినది అనేది ఉన్నది. అందువల్ల ఏకవీరాది సంసేవ్య, అనేక పరివార దేవత పరిసేవిత అంటే మంత్రదేవతాత్వేన ఉపాసనీయేత్యర్థ. అంటే దీనికి అర్థం ఏమిటండి? మీరు ఎప్పుడైతే ఆమె సగుణవతి అయిందో అప్పుడు అనేకం ఉన్నదన్నారు. మరి పరమార్థత ఇన్ని లేదంటే ఈ దేవతలన్నీ లేరా, ఇన్ని మంత్రాలు లేవా అంటే ఇన్ని మంత్రాలతోనూ ఆ పరమాత్మనే, ఆ పరదేవతనే మనం ఉపాసనిస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి. మంత్రదేవతాత్వేన ఉపాసనీయ అని ఒక అర్థం చెప్పేసి మరొక అర్థం చెప్తున్నారు. మన రేణుకా అమ్మవారు ఉన్నదే, ఆమెకు ఏకవీర అని ఒక పేరు. రేణుకా అమ్మవారికి ఒక పేరు. రేణుకా అమ్మవారే కదా 51 ముక్కలై సర్వత్ర ఆమె. ఇప్పుడు మనకి శక్తిపీఠాలు, 18 పీఠాలు అని ఒక ప్రసిద్ధి ఉన్నది. ఇది కాకుండా 50 పీఠరూపిణి అని 51 పీఠాలు ఉన్నాయి. అది వైష్ణవిలో ఎక్కడో ఒక చోట 51 కలిపి, అంబాజీ అనుకుంటాను, ఎక్కడో ఒక చోట 51 కలిపి ఒకే మందిరంగా కట్టారు. అంటే ఆ రేణుకామాత పరశురాముడు ఆమెను వధించినప్పుడు ఆమె శరీరం అంతా కూడా ముక్కలై మొత్తం భారతదేశంలో 51 చోట్ల పడింది. ఎక్కడ ఏ ముక్క పడిందో దానిని ఆ పీఠంగా వర్ణిస్తారు. ఆ 51 పీఠాలు కూడా ప్రసిద్ధంగా ఉన్నాయి, 18 పీఠాలలాగా. ఇప్పుడు కొన్ని పాకిస్తాన్లో, కొన్ని చైనాలో కూడా పెట్టి ఉంటాయి. ఇన్ని మన దేశమే కదా, ఇప్పుడు మన దేశమే అటు ఉండిపోయింది. అందువల్ల అక్కడ కూడా ఉన్నాయి. దానిలో హింగలాజ్ అని, మూర్ధని హింగలాజ అనేది పాకిస్తాన్లో ఉంది. ఇట్లా మొత్తం 51 ఉన్నాయి. వీళ్ళందరూ 51 పీఠాలని చెప్తూ ఉంటారు. ఇదే ఈ 51 పీఠాలంటే 51 అని అర్థం. 51 అంటే ఆ 51 రేణుక. ఆ రేణుకామాత ఆమె జమదగ్ని రేణుక. ఆ జమదగ్ని రేణుకలకు అవతరించిన వాడే పరశురాముడు. ఈ రేణుకామాతకు ఏకవీర అని పేరు. ఆ రేణుక లాంటి వారందరి చేత కూడా సేవింపబడినది అని కూడా ఒక అర్థం. అందువల్ల ఏకవీర రేణుక తదాదయ శక్తయ అంటే ఇప్పుడు రేణుక, శ్యామల, వారాహి ఈ రకంగా తీసుకుంటూ పోతే అశ్వారూఢ, వీళ్ళందరూ ఒక గణం వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఏకవీరులు. వీళ్ళందరి చేత సేవింపబడినది అమ్మ. అందువల్ల తదాదయ శక్తయ శ్యామలా ప్రముఖా తాభి తత్కాల ప్రపంచే
ఆయా కాలములలో ఒక సమయంలో రేణుక, ఒక సమయంలో శ్యామల, ఇంకో సమయంలో వారాహి, తత్కాల ప్రపంచే స్వస్వపీఠే స్థితా సత్య ఉపాసకానాం అభీష్టవరప్రదాత్ర్యో దృశ్యంతే. వాళ్ళందరూ కూడా ఆయా పీఠముల్లో ఉండి, 51 పీఠముల్లో ఉండి అక్కడక్కడ ఉపాసించిన వాళ్ళందరూ కూడా అమ్మవారి ఏ రకంగా అనుగ్రహం చేస్తుందో అమ్మవారు, అదే రకంగా వీళ్ళందరూ కూడా అనుగ్రహం చేసి అమ్మవారిని ఎప్పుడూ సేవిస్తూ తద్రూపులై ఉండేవారు. తా అస్యాః పరిసేవకత్వేన స్వయం అభీష్టవరకామాః ఇత్యస్యాః ప్రకృతాయాః మహిమాతిశయోక్తి. ఏకవీరాదులే ఇంత గొప్పవాళ్ళైతే వాళ్ళ చేత ఆరాధింపబడేటువంటి మన జగదంబికను ఏమని చెప్తాం? మన గుళ్ళలలో ముఖ్యమైనటువంటి దేవుణ్ణి దర్శనం చేయడానికి వెళ్ళబోతూ ఉండగా ఆలయ ప్రవేశానికి బయట 2 ద్వారపాలకులు ఉంటారు. ఆ ద్వారపాలకులకి నమస్కరించి మందిరంలోకి వెళ్తారు అందరు. ఆ ద్వారపాలకుల చేతిలో ఒక చేతిలో గద ఉంటుంది. ఆ గద పైన ఒక పాము చుట్టి ఉంటుంది. ఆ పాము బ్రహ్మాండాన్ని మింగుతూ ఉంటుంది. ఇది శిల్పకళలో మనకి తెలిసేటువంటి చిత్రం. ఈ గుళ్ళో కూడా చూడవచ్చు, సర్వత్రా అలా ఉంటుంది. దీనికి అర్థమేమిటన్నారు? సమస్త బ్రహ్మాండాన్ని తలలో నింపుకుండేటువంటి ఒక పెద్ద మహాసర్పం ఒకటి. అంత సర్పం అంటే దానికి ఎంత శరీరం ఉండాలి, ఎంత పెద్దదై ఉండాలి. అటువంటి శరీరం ఏ గదను చుట్టుకుని చిన్న దారంలాగా అయిపోయిందో అంటే ఆ గద ఎంత పెద్దదై ఉండాలి. ఆ గద ఎవరి చేతిలో చిన్న చెంచాలాగా ఉందో ఆ మనిషి ఎంతవాడై ఉండాలి. ఆ మనిషి ద్వారపాలకులుగా అట్టె పెట్టుకున్నాడంటే ఆ లోపల ఉన్న ఆయన ఎంత వాడై ఉండాలి. ఈ విషయాన్ని తెలియజేయడం కోసం ఇక్కడ వీళ్ళు కళాకారులు ఇలా సృష్టించారు. ఆ లోపల ఉన్న ఆయన మామూలు వాడు కాదు. ఆయన వీడు ద్వారపాలకుడై కూర్చున్నాడంటే వీడి చేతిలో ఇంతటి పెద్ద గద ఉంటే ఆ గదకి ఒక నూలు పోగులాగా ఆ సర్పం ఉంటే ఆ సర్పం సకల బ్రహ్మాండాన్ని ఏదో రేగికాయని మన నోట్లో వేసుకున్నట్టుగా. గ్రామాల్లో రేగికాయలు ఉంటాయి, సిటీల్లో ఉండే రేగికాయలు కాదు, అవి పెద్దవైతుంది. గ్రామాల్లో ఇంతకుముందు చిన్న చిన్న రేగికాయలు, అటువంటి రేగికాయలాగా వాడు బ్రహ్మాండాలను నోట్లో మింగేస్తున్నాడు. కోటి బ్రహ్మాండాలు వరదలు మింగడానికి తయారు ఆ శేషుడు. అటువంటి వాడు ఏ గదలో చిన్న నూలు పువ్వులాగా ఉన్నాడు. ఆ గద ఎవరి చేతిలో ఉరికినే చెంచాలాగా తిరిగిపోతున్నది. ఇంత పెద్దవాడు ఎవరి దగ్గరికి వచ్చి ద్వారపాలకుడే కూర్చున్నాడు. ఇంతకంటే వీడి పోస్ట్ ఏం దొరకలేదు. ఆ మహానుభావుని గురించి ఏం చెప్తాం లోపల? ఆయన శివుడు కావచ్చు, విష్ణువు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అన్ని గుళ్ళల్లోనూ ద్వారపాలకులు ఉంటారు. వాళ్ళకి పేర్లు విడిగా ఉంటాయి. చండ ప్రచండులని, జయ విజయులని వాళ్ళకి పేర్లు విడిగా ఉంటాయి. ఏ పేర్లతో ఉన్నా శక్తి అదే. అలాగే మరి ఈమెకు ఏకవీరాదులు ఇంతంత చేయదగిన వాళ్ళందరూ అమ్మను సేవిస్తున్నారంటే ఆ అమ్మ ప్రభావాన్ని గురించి నేను ఏం చెప్పేది? ఇదిగో చెప్పడానికి తెలుసుకో, ఎందుకంటే చేసేది. అందువల్ల మహిమాతిశయోక్తి ప్రకృతాయా అంటే ఇప్పుడు మనం ఏ అమ్మవారినైతే, ఏ జగదంబికను మనం స్థుతించడానికి ఇప్పుడు మనం కూర్చున్నామో ఈమె ప్రకృత పరాదేవత. ఆమె మహిమను మనం ఊహించడం కూడా మన వల్ల కాదు అని ఓం ఏకవీరాది సంసేవ్యాయై నమః. ఏకప్రాభవశాలిని. ప్రాభవం అంటే ప్రభువులకి
ఉండేటువంటి ధర్మానికి ప్రాభవం అంటారు. ప్రభు అంటే రక్షకుడు. రక్షకుడు అనేవాడు తనను తాను రక్షించుకోలేనివాడు పరులకు రక్షకుడైతాడా? అందువల్ల రక్షకుడు అంటే అర్థమేంటి? మొట్టమొదలు తనను తాను సంరక్షించుకునే శక్తి గలవాడై ఉండాలి. అలాగే తనను ఆశ్రయించిన వాళ్ళని రక్షించడానికి తగిన యోగ్యత గలవాడై ఉండాలి. ఇక మొత్తం లోకాన్ని కూడా రక్షించడానికి యోగ్యుడై ఉండాలి. వాడికి పేరు ప్రభు అని పేరు. ప్రభు అంటే ఏదో పేరు పెట్టేసుకున్నారంటే ప్రభు అంటే కాదు. జగత్ ప్రభు, జగత్తుని మొత్తాన్ని రక్షించడానికి తగిన సామర్థ్యం గలవాడు జగత్ ప్రభు. అలాగే మా దేశానికి వీరు ప్రభువులండి. దేశంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా వాళ్ళు సంరక్షించడానికి తగిన సామర్థ్యం ఉండేవాడు. చేతులెత్తిపోయేవాళ్ళు కాదు. నువ్వు తిన్నావో తినలేదో ముందర చిన్న కడుపుకి శ్రీరామ రక్ష అనేటువంటి వాడు కాదు ప్రభువులు. అందరూ తింటే తాను తినేవాడు. ఎవరికి ఏం తినడానికి లేకపోతే వాళ్ళు వీళ్ళకి పెట్టి కానీ వాళ్ళు తినేవాళ్ళు కాదు. అటువంటి ప్రభువులు. అందులో ప్రభోర్భావ ప్రాభవం. ప్రభువులకు ఉండే ధర్మానికి పేరు ప్రాభవం. అంటే ఏమిటంటే ప్రభువులకు ఉండే ధర్మం? అందరి మీద అజమాయిషీ చేయడమా? అందరి దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడమా? అందరినీ చెట్టుకు కట్టేసి కొట్టడమా? ఏమిటి ప్రాభవం అంటే? ఏమిటి? రక్షకత్వం. ఎంత బాగా రాశారు చూడండి. ప్రాభవం అంటే రక్షించేటువంటి స్వభావం ఉండడం. ప్రాభవం అంటే నేను దేశానికి నాయకుణ్ణి అని మొత్తం ఉన్నటువంటి రక్షక సైన్యాన్ని తన వెంట పెట్టుకుని తిరుగుతూ ఉండేవాడికి తన మీదే తనకి భయం అంట. తన మీద తనకు భయం ఉన్నవాడికి ఈ ప్రభువుని పేరు ఏమిటండి? ఎవరిని రక్షిస్తాడు? ఈయన్ని రక్షించడానికి సగం సైన్యం ఇప్పుడు మనకి ప్రభువులు అనే పేరుతో ఎవరున్నారో వాళ్ళకే మన సైన్యం సగం అటే వెళ్ళిపోతుంది. మా గురువు గారికి 8 మంది గన్మ్యాన్ని అప్పట్లో గవర్నమెంట్ వారికి ఇచ్చింది. 8 మంది గన్మ్యాన్లు ఉండేవారు. ఒక రోజున నర్మదా స్నానానికి వెళ్ళాం. ఆయనకి మోకాళ్ళు మాకు తెలిసింది రాదు, పనిచేసేవి కాదు. అంతకుముందు పరిగెత్తేవాడని చెప్పేవారు, మేము చూడలేదు. మేము చూసిన తర్వాత ఆయన వీల్ చైర్లోనే కూర్చున్నారు. కానీ నీళ్లల్లో మాత్రం విడిచిపెడితే ఆయన ఎవడు పట్టుకోలేడు. నీళ్లల్లో విడిచిపెట్టామంటే ఆయన మనిషి కాదు, చేప పెళ్ళే. నర్మదలో ఏదో ఒక మంచి పర్వ వచ్చింది, ఆ రోజున స్నానం చేద్దామన్నారు. అంటే అప్పుడు ఏదో మీకు ఇది ఉన్నది, జగ్గు ఉన్నది, దగ్గు ఉన్నది ఏదో చెప్పారు. ఆయన ఏమంటే ఎక్కువ పూట స్నానం చేయలేదు. సరే వెళ్ళారు. వీళ్ళు వీల్ చైర్తో అక్కడ దాకా వెళ్ళి అక్కడ ముందరే 1 గంట ముందరే వీళ్ళందరూ గన్మ్యాన్లు అందరూ చూసి ఇక్కడ విసగ ఉన్నది, ఇట్లా ఇంత లోతుంది అంత లోతుంది చూశారు. గురువుగారు బయలుదేరే ముందర, మక్కా నుంచి బయలుదేరే ముందర వారిని అడిగారు, ఎరా మీ అందరికీ ఈత వచ్చా? ఆ వచ్చండి. ఏమిటి అడుగుతున్నారు? ఏదైనా నేను ముడితే తీస్తారా అడుగుతున్నాను అన్నారు. సరే అయిపోయింది. అక్కడికి వెళ్ళారు. అక్కడ పెద్ద బల్ల వేశారు, దాని మీద కూర్చున్నారు. కాసేపు సంకల్పం పూజ అన్నీ చేశారు. అక్కడి నుంచి ఈయన నీళ్ళల్లో దిగుతూ ఓ కాలుతో ఈ వీల్ చైర్ నెట్టేసి అక్కడి నుంచి నీళ్ళలో ఈ పక్కన ఉండేవాళ్ళు ఈయన పట్టుకున్న వాళ్ళు ఈయన ఏమిటి దూసుకుపోయినాడని వీళ్ళు ఒక్కసారి నీళ్ళలో మునిగి లేస్తే పంపించే చేతులు వణిగిపోతున్నాయి. గన్మ్యాన్లని వీళ్ళు అరుస్తున్నారు, గన్మ్యాన్ వాళ్ళు అరుస్తున్నారు. ఈయన అవతల వెంటికి వెళ్ళి అదన్నారా ఎక్కడికి రండి అంటారు. ఎంత నీళ్ళల్లో ఎంతో విడిపోయినారు ఏమిటి అంటే అప్పుడు వాళ్ళు అన్నారు, ఏమండి మీరు మాకు చెప్పకుండా వెళ్ళిపోతే మేము మీకు బాడీగార్డులం ఏంటి అంటే అన్నారు, నీకు చెప్పి వెళ్ళడానికి నీ అధీనంలో నేను ఉన్నానా ఏమిటి? నువ్వు నన్ను రక్షించేది, నన్ను రక్షించేమో నాతో పాటు ఉంటుంది. మరి మా పోస్ట్ సంగతి ఏంటి? మీకేదో జీవనం వస్తుంది కదా అని నేను వదిలేశాను మిమ్మల్ని.
మీతో నాకేం సంబంధం లేదన్నారు ఆయన. అలాగే మన యమున, ఇప్పుడు మన ఇలహాబాద్లో త్రివేణి సంగమానికి ముందు యమున ఉన్నది. చాలా పెద్ద రిజర్వాయర్ అది, చాలా పెద్ద రిజర్వాయర్. అంటే అక్కడ ఉన్న నీరు ఎక్కడ లేదు. అక్కడ వాళ్ళు ఎంత కావాలంటే అంత ఇస్తారు. మా ఆశ్రమం అక్కడ కామేశ్వరాలయంలో ఒకటి ఉంది. అంటే అది ఈ ఊళ్ళో ప్రసిద్ధమైన గుడులు కేదార మందిరం, ఆత్మవీరేశ్వర మందిరం, భైరవ మందిరం ఎలాగో అలాగే ప్రయాగలో కూడా కామేశ్వర మందిరం చాలా ప్రసిద్ధమైంది. చాలా మంది వస్తారు. అది యమునా రిజర్వాయర్కి పక్కన ఉంది. అక్కడ ఎంత లోతు ఉంటుందని చెప్పడానికి వీల్లేదు. అది ఎన్ని తాళ్ళు లోతైనా ఉండొచ్చు, అంత జలం అక్కడ ఉంది. ఈయన ఒక రోజున అక్కడ స్నానం చేస్తాను పట్టుబట్టాను. వాళ్ళందరూ వద్దని చెప్పారు. అక్కడే మిలిటరీ అంతా ఉంటుంది. ఇప్పటికి కూడా మొత్తం మిలిటరీ అంతా అదే రోడ్లో ఉంటుంది. మిలిటరీ వాళ్ళు కూడా వచ్చారు. మీరు ఇక్కడ వద్దండి, మేము అక్కడికి త్రివేణి సంగమానికి వెళ్తామంటే ఏదో వాళ్ళు చాలాసేపు కూర్చున్నారు, సత్సంగం చేశారు, వాళ్ళతో మాట్లాడారు, నవ్వారు, నవ్వించారు. అక్కడి నుంచి మేము వీల్ చైర్ పట్టుకుని తీగలమన్నారు. ఆ పెద్ద వాళ్ళందరూ వచ్చారు, మిలిటరీ వాళ్ళందరూ వచ్చారు, పట్టుకుని వచ్చారు. ఈయన నీళ్ళల్లోకి వెళ్తే ఆ ఒడ్డుకి వెళ్ళి కూర్చున్నారు. ఇంకా ఏం చేస్తారండి? ఇప్పుడు ఆ ఒడ్డుకి వీళ్ళెవడో వెళ్ళలేడు. వీడు తిరిగి ఇక్కడి నుంచి వెళ్ళాలి. అక్కడ బ్రిడ్జి మీ నుంచి తిరిగి అట్లా రావాల్సిన పోయారు. అప్పుడు ఈయన రక్షకత్వం అనేది ఎవరికి ఎవరు? అటువంటి వాళ్ళ ఇప్పుడు ప్రభువులు. అందువల్ల ప్రభుత్వం ప్రాభవం అంటే ఏమిటి? ప్రాభవం అంటే నాకేదో ఇంతటి వైభవం ఉన్నది అని, ఈ 4 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి వైభవం ఉందని చూపించడం కాదు. అది తనకి స్వంతంగా ఉండాలి. 5 సంవత్సరాలు అయిపోతే వీడి శక్తిని ఎవడు తీస్తాడు? 5 సంవత్సరాలు అయిపోతే నీలో ఉండేటువంటి రక్షకత్వ శక్తిని ఎవడైనా కొట్టుకోగలడా? అది ఎవడి వల్ల కాదు. అది జన్మతో వచ్చింది, అది అలాగే ఉండిపోతుంది. అది స్వతసిద్ధమైన గుణం. అందువల్ల రక్షకత్వం ఏకం అనితర సాధారణం. అది ఆ గుణం ఉందే ఇంకొకళ్ళకి వచ్చేది కాదు. అది అనితర సాధారణం. ఇంతకుముందు పదంలో కూడా వచ్చింది కదా, ఇంకొకళ్ళకి ఉండేది కాదు. తత్ ప్రాభవంచ తచ్ఛాల్యతే ఇది తథా. అటువంటి స్వభావం కలిది ఏక ప్రాభవశాలిని, అనితర సాధారణమైనటువంటి రక్షకత్వ స్వభావం కలిగినటువంటిది అమ్మ. అమ్మలాగా రక్షించేవారు ఎవరు లేరు. రక్షించాలి అంటే అమ్మే రక్షించాలి. అలా రక్షించేవాళ్ళు తను ఒక చేతితో కాదు రక్షించడానికి. అమ్మవారికి 1000 చేతులైనా వస్తాయి. సహస్రాక్షి సహస్రపాత్. ఆమెకు సహస్రాక్షి, సహస్రబాహు, సహస్రపాత్ అన్నీ వస్తాయి. రక్షించాలి అని ఆమె సంకల్పించినట్లయితే ఎవ్వరూ ఏమి చెయ్యలేరు. త్వయి రక్షతి రక్షకైః కిమన్యైః త్వయి చ రక్షతి రక్షకైః కిమన్యైః. ఆచార్యులు వారు అన్నారు ఒక చోట, నీవు రక్షించదలుచుకున్నట్లయితే ఎవరి సహాయం నాకు అక్కర్లేదు. నీవు రక్షించదలుచుకోపోయినట్లయితే ఎవరు ఎన్ని సహాయాలు చేసినా వ్యర్థం. నాకెందుకు ఇంకొడతావు? అందులో నీవు రక్షించదలుచుకున్నావా, రక్షిస్తావు. నీవు రక్షించదలుచుకోలేదు, వీడి పని అయిపోయిందని నిశ్చయించావు, ఇక నా ప్రయత్నాలు వ్యర్థం. అందువల్ల ఎవడైనా సరే, ఎంతవాడైనా సరే, ఆమె ఏది ఎలా నిర్ణయించుకుంటే ఆ నిర్ణయం అంతే తప్పు. అందువల్ల రక్షకత్వ విషయంలో అది స్వభావంగా ఉన్నది. స్వభావాన్ని ఎవరు మార్చగలరు? నిప్పుకు ఉండేటువంటి వేడిని, అయ్యా నీకు 5 సంవత్సరాల వరకేనండి, మీకు ఈ పదవి ఇచ్చాము, ఇది అయిపోయింది, మీరు రిజైన్ చేయండి అని ఎవడని చెప్తాడా ఏంటి? అది దాని స్వభావం. అది ఆ స్వభావాన్ని మార్చడం ఎవరిది? అందువల్ల శీలం అన్నాడు ఇక్కడ. ఏకప్రాభవ శాలిని. శాలి అంటే శీలం, స్వభావం మాట. ఆ స్వభావం మారదు. ఈమె రక్షిస్తూనే ఉంటుంది. వాడు
ఏం చేశాడు ఏమి చేయలేదు అమ్మ వీడు మంచివాడు కాదు తల్లి అయినా రక్షిస్తుంది, వాడు నీ భక్తులు కాదు తల్లి అయినా రక్షిస్తుంది, ఎవరినైనా రక్షిస్తుంది. ఎందుకంటే రక్షించడం స్వభావం. ఏకప్రాభవశాలిని అథవా ప్రాభవస్య సాపేక్షధర్మత్వాత్ ఏకపదస్య చ అనన్యగామిత్వార్థస్య సామానాధికరణ్యేన స్వారస్యేన పర్యాలోచమానేన అయమర్థ సూచ్యతే. ఇక్కడ కొంచెం శాస్త్ర గాంభీర్యం ఆరంభించారు. ఏమిటండి అని, ప్రాభవం అని అంటే ఇది రెండవ వ్యక్తితో సాపేక్షమైనది. అంటే రక్ష్యుడు, రక్షింప తగినవాడు ఒకడు ఉంటే ఈమె రక్షకురాలవుతుంది. తగినవాడు ఎవడు లేడనుకోండి, అసలు ఈమె ఎవరిని రక్షిస్తుంది? అందువల్ల ఇప్పుడు ఈమె కంటే ఇతరంగా రక్షింపబడేవాడు ఒకడు ఉన్నాడు అని మీరు చెప్తున్నారా, అంగీకరిస్తున్నారా? ఎందుకంటే మీ సిద్ధాంతం ఏకమేవాద్వితీయం బ్రహ్మ. మరి ఇప్పుడు ఇక్కడ భేదం మళ్ళా వస్తున్నది. మీ సిద్ధాంతం ఏమైనట్లు? అమ్మవారు రక్షకత్వాన్ని చెప్పడంలో చాలా గొప్పగా చెప్పారు, బాగానే ఉంది. కానీ రక్ష్యుడు అనగా రక్షింపదగినవాడు ఒకడు ఉన్నాడు అని అంగీకరించా మీరు సిద్ధాంతం మాట్లాడేది? సిద్ధాంతానికి ఒక చిన్న దోమ కూడా కుట్టకూడదు, జాగ్రత్తగా చూసుకోవాలి. మాట్లాడేటప్పుడు సిద్ధాంతాన్ని వదిలేసి మాట్లాడడం ఆరంభిస్తే చాలా కష్టం. కానీ ఇప్పుడు మనం అమ్మ రక్షకత్వాన్ని ఎంతో గొప్పగా చెప్పాం మొదటి వ్యాఖ్యానంలో. అందువల్ల ఈయన అథవా అని ఆరంభించి ప్రాభవం అనేది సాపేక్షక ధర్మత్వా. సాపేక్షం అంటే రక్షింపబడేవాడు ఉంటే ఈమె రక్షకురాలు, అది సాపేక్షమైంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఇంకోటి ఏముందంటే కష్టం. సరేనండి, రక్షలు కూడా ఉన్నారు, వ్యావహారికంగా ఉన్నారు, వ్యవహారంలో మనకి భేదంలో మనకేం కష్టం లేదు అని అంగీకరిస్తే ఏకపదం దెబ్బతింటుంది. ఏకప్రాభవశాలిని అని. ఏకం అనే దానికి అర్థం ఏంటంటే రెండవది లేదు అని అర్థం. అనన్యగామిత్వార్థస్య, అనన్యగామి అంటే మరొకడు ఎవడు లేడు. అతః ఈ రెండింటికి సమానాధికరణ్యం ఉంది. కాబట్టి మనం కొంచెం ఆలోచన చేయవలసిన పని ఉన్నది. అంటే మన బుద్ధిని వారు ఎలా ప్రబోధన చేస్తున్నారో చూడండి. అసలు కిందటి రోజు పాలు మరగబెట్టేవాళ్ళు ఒక దాలి అంటారు దాన్ని, మరగబెట్టిన తర్వాత తెల్లవారేవంటికి అదంతా భస్మంలాగా చూడ్డానికి ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళి కాస్త భస్మం తీస్తే చిన్నగా దాంట్లో నిప్పు కణిక ఉంటుంది. దాన్ని ఊలితే చాలా పెద్దదైపోతుంది. అలాగే మన బుద్ధిలో ఏదో ఒక మూల చాలా చిన్న ఒక గ్రహణ శక్తి ఉన్నది. దానిని ఆచార్యులు వారి శక్తి ప్రభావంతో మనకు ఉద్బోధన చేసి దాన్ని పెద్దది చేస్తున్నారు. ఇప్పుడు చూడన్న, ఎప్పుడైతే ప్రాభవ శబ్దాన్ని చెప్పామో ఇతర పదార్థాపేక్ష ఉన్నది, కానీ ఏకశబ్దం చెప్పామో ఇతర పదార్థాపేక్ష లేదు. మరి రెండు ఉన్నాయి, ఈ రెండుకి విడివిడి అర్థాలు కాదు, ఒకే అర్థం చెప్పాలి. ఏక ప్రాభవశాలిని ఏం చెప్పాలి, ఏం చెప్దాం? సరే మన ఇద్దరు కూర్చొని ఆలోచిద్దాం. కూర్చో అంటే ఇప్పుడు కాస్త బుద్ధిని ఉద్బోధ చేసి, ఇటువంటి ఉద్బోధనలు వారి భాష్యముల్లో చాలా కనిపిస్తాయి. తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్ అన్న చోట ఆచార్యులు వారి భాష్యం చూస్తే, వీరు భాష్యం రాస్తున్నారా, మనతో చెడుగుడి ఆడుకుంటున్నారా, ఏం చేస్తున్నారని అర్థం కాదు. ఆయన ఏం చేశారు, ఎరా భాయ్, ప్రావిశత్ అంటే ఇంతకుముందు లేని చోట ప్రవేశిస్తే కదా ప్రవేశం అని పేరు. ఏ ఇంట్లో నిత్యం నివసిస్తున్నాడో ఆ ఇంట్లోకి ఇవాళ బయట నుంచి వెళ్తున్నాడు. ఏమిటంటే ఇవాళ గృహప్రవేశం అని అంటాడు వాడు. రోజు 10 సార్లు వెళ్తున్నాడు, 10 సార్లు వస్తున్నాడు. గృహప్రవేశం ఏంటి? కొత్తగా ఇల్లు కట్టి ఇంతకుముందు ఆ ఇంట్లో నేను నివసించలేదు, ఇది మొదటిసారి వెళ్తున్నానంటే అప్పుడు గృహప్రవేశం అని బాగా ఉంది.
మరి ప్రవేశం అంటే ఇది కదా. మరి పరమాత్మ ముందు అక్కడ లేడంటావా, ఇప్పుడు ప్రవేశిస్తున్నాడంటావా? తదేవ అనుప్రావేశం అంటే అర్థమైంది. ఈయన స్వయంగా అర్థం చెప్పదలుచుకుంది చెప్పచ్చు కదా. వాణ్ణి ఈ రకంగా ఒక 100 ప్రశ్నలు వేసి నాకేం తెలియటండి, పోనీ పని చేద్దాం మన ఇద్దరం కలిసి ఈ వాక్యాన్ని తీసిపారేద్దాం, మంత్రికి అర్థం కావట్లేదు కదా. అసలు ఇంత చిక్కుకొచ్చినటువంటి పదం ఈ వాక్యం దగ్గర అదేవిడి గురువు గారు వేదవాక్యాలు ఎలా తీస్తాం, మరి అర్థం చెప్పలేకుండా ఉన్నాం, మన వల్ల కావట్లేదు అంటే ఏమిటి అర్థం అని ప్రావిశితలేదానికి అర్థం ఏంటంటే ఇంతకు ముందే ఇక్కడ ఉన్నాడు అని గుర్తించడమే ప్రవేశం. ఇది నాన్న ప్రవేశం, ఇంతకు ముందే ఇక్కడ ఉన్నాడు అనే విషయాన్ని గుర్తించినట్లయితే ఇది ప్రవేశం అని చాలా విలక్షణంగా అర్థం చెప్పి బుద్ధిని ఎలా పెంపొందించాలి. అలాగే ఇక్కడ చూడండి, ఆయన ఆశ్చర్యంగా ఏ అర్థం చెప్పదలుచుకున్నారో మనం మనిషి ఇది సాపేక్షమైంది ప్రాభవ శబ్దం, ఏకశబ్దాన్ని నిరపేక్షమైంది, ఈ రెండు కలిపి ఒక అర్థాన్ని చెప్తున్నాయి. అందువల్ల మనం కొంచెం ఆలోచించవలసింది పర్యాలోచ్యమానే అయమర్థ, పర్యాలోచ్యమానే అయమర్థ సూచ్యతే. ఏం చెప్పాలి? ప్రాభవంచ నియమ్య లోకోద్భవం వినా అనుపపద్యమానం తదంతర్గత తత్కార్యమర్థాపత్యా సిద్ధ్యతి. ఇదంతా భాష కొంచెం ఆయనకి మధ్యలో తర్క భాష అలవాటు. అర్థాపత్తి అని ఒక ప్రమాణం. నిన్న నేను ఒక 2 రోజుల క్రితం అనుకుంటాను, కేదారం నుంచి వస్తూ ఉంటే అక్కడ ఎవరో ఒక ముసలమ్మ నించుంది. ఏమండి అక్కడ నమస్కారం, మిమ్మల్ని ఒక సందేహం అడగచ్చు సార్ అడుగు. జహల్లక్షణ అజహల్లక్షణ జహదజలక్షణ అని నాకు 40 సంవత్సరాల క్రితం మా స్వామివారు చెప్పారు, ఏమిటి మీరు చెప్తారా? నాకు ఆశ్చర్యం వేసింది. ఈవిడ రోడ్డు మీద నిల్చోబెట్టి నన్ను ఈ 3 ప్రశ్నలు వేస్తున్నది. ఈమెకు 3 గంటలు చెప్పాలి నేను. ఇప్పుడు ఏడు రోడ్డు మీద నుంచి 3 గంటలు చెప్పాలా, లేకపోతే నాకు కొత్త సమాధానం చెప్పాలా, ఏం చేయాలి? ఈవిడ చెప్పిన శబ్దాలైతే బాగా ఉన్నాయి, అసలు ఈవిడికి ఎంత జ్ఞానం ఉందో నాకేం తెలియదు. ఆ అడిగిన ఆవిడికి సంస్కారం ఏమిటో నాకు తెలియదు, కానీ మంచి శబ్దాలు మాత్రం చెప్పింది. జహల్లక్షణ అజహల్లక్షణ జహదజహల్లక్షణ. అప్పుడు నేను మొట్టమొదటి వాళ్ళు అడిగాను, ఇవన్నీ ఎక్కడ విన్నావు అని అడిగాను. అంటే అక్కడి నుంచి నా మాట వినకుండా ఆవిడే చెప్తోంది, గంగాయాం ఘోష మంచాక్రోశంతి సోయం దేవత అని పైన విషయం చెప్తున్నది. ఎవరమ్మా స్వామివారు? ఏదో విమలానంద ఏదో చెప్పింది, నాకేం తెలియదు. ఇప్పుడు విమలానందలు ఎవరో నాకు తెలియదు. సరే నేను చెప్పాను, ఇప్పుడు నీకు అర్థమైంది కదా గంగాయాం ఘోషకి అంటే గంగా పదాన్ని ఉండే అర్థాన్ని వదిలేస్తారు, జహత్ అంటే వదిలేయడం. ఇప్పుడు గుర్తుకొచ్చిందంటే మీరు చెప్పింది, బాగుపడ్డారా బాబు. ఇప్పుడు 3 గంటల సేపు అక్కడే నుంచి చెప్తే లోకంలో వచ్చిపోయే వాళ్ళందరూ ఎవరుకుంటారు? ఆమెదో నాకు అర్థం తెలిసింది. స్వయం దేవత దగ్గర వదిలివతకుండా ఉంటాము, మంచి ఆక్రోశం దగ్గర పూర్తిగా వదిలేస్తాము, సందేహం తీరిపోయింది కదా. నేను ముక్తున్నైనా అనుకున్నా, ఆవిడకి ఎంత సందేహం తెలియదు నాకు తెలియదు. లేకపోతే రోడ్డు మీద నుంచి చెప్తూనే ఉండాలి. చెప్పకపోతే నిజానికి ఆమెకి ఇచ్చ ఉంటే మన తప్పు, కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి బాగాలేదు. లోకంలో వచ్చిపోయేవాళ్ళు, బండిలు వస్తున్నాయి అక్కడ కూరలు అమ్ముకునేవాళ్ళు అందరూ అక్కడే నుంచి. అంటే అలాగే ఇక్కడ కూడా అర్థాపత్తి అని ఒక మాట వచ్చింది. అర్థాపత్తి అనే శబ్దానికి అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి చాలా లావుగా ఉన్నాడు, పుష్టిగా ఉన్నాడు, బాగా యాక్టివ్గా ఉన్నాడు, కానీ వాడు మనం చూసినంతసేపు పచ్చి మంచినీళ్ళు ముట్టుకోవట్లేదు. పరీక్ష చేసి చూస్తే ముట్టుకోవట్లేదు. పోనీ ఏమన్నా మందులు వేసుకుంటున్నాడా? అవి లేవు. పోనీ మంత్రాలు తంత్రాలు ఏదైనా రసాయనాలు పుచ్చుకుంటున్నాడా? అది లేదు.
మళ్ళీ ఎప్పటికప్పుడు పొద్దున్నే లేస్తూనే ఫ్రెష్గా ఉంటాడు, ఏమీ తినడు. ఇది ఎలా సాధ్యం ఉంది అంటే ఒక ఆయన చెప్పాడు, ఏమీ లేదు, మీరందరూ నిద్రపోయినప్పుడు 10 వాగులు చెల్లిస్తున్నాడు. ఇప్పుడు ఇంతకంటే విషయం ఏం లేదు, 10 వాగులు చెల్లిస్తున్నాడు. అయ్యా నువ్వు చూసేవాళ్ళు ఏమన్నా? నేను చూడడం ఏమిటి? అలా చెల్లించకపోతే మణిమంత్ర ఔషధాదులు రసాయనాదులు లేనివాడికి ఈ రకమైన పుష్టి ఎక్కడి నుంచి వస్తుంది? అందువల్ల ఏది లేకపోతే ఏది కుదరదో, అంటే భోజనం లేకపోతే పుష్టిగా ఉండడం కుదరదు. ఏది లేకపోతే ఏది కుదరదో ఆ కుదరని దాన్ని పట్టుకుని ఆ లేని దాన్ని మనం కల్పించాలి. ఏ నిశ్చయంగా భోజనం చేస్తున్నాడు, ఇదేమీ అప్రమాణం కాదు. ఒకవేళ కావాలంటే రసాయనాలు తాగి ఉండాలి, లేకపోతే మంత్రసిద్ధి కలిగి ఉండాలి, అవేమీ లేవు. మణిమంత్రాదులు లేవు. ఏదైనా మణులు పెట్టుకుంటే కూడా అటువంటి సిద్ధి వస్తుంది. మణిమంత్రాదులు లేవు, రసాయనాదులు లేవు. భోజనం మనం చూస్తూ ఉండగా చేయట్లేదు. మనం వెళ్ళిన తర్వాత తలుపులు వేసుకుని 10 కంచాలు ఇడుస్తున్నాడు, ఏం సందేహం లేదు. దీన్ని అర్థాపత్తి అని అంటారు. ఏన వినా యదనుపన్నం తత్తేన ఆక్షిప్యతే. ఏది లేకుండా ఏది కుదరదో ఆ కుదరని వస్తువుని చూచి ఇది ఉన్నది కాబట్టి అది ఉండి తీరాలి. ఇది అర్థాపత్తి. ఒక చిన్న పిల్లవాడు పసిగుడ్డు ఇక్కడ కూర్చుని ఏడుస్తూ ఉంటే, అయా ఇక్కడ సమీపాల్లో ఎక్కడో ఒక తల్లి ఉండాలి, అథవా ఇంతకుముందు ఆమె ఇక్కడ ఉండి ఈ పిల్లవాడిని విడిచిపెట్టి వెళ్ళాలి. మీరు చూశారండి? నేను చూడలేదు. మరి ఎలా చెప్తారు? అర్థాపత్తి. ఇంతకంటే ఏముంది? దీనికి అర్థాపత్తి అంటే. అలాగే ప్రాభవ శబ్దంతో రక్షింపబడేవాడు ఒకడు ఉన్నాడు అని తెలిసిపోయింది అర్థాపత్తి ప్రమాణంతో. అర్థాపత్యా సిద్ధ్యతి. ప్రాభవంచ నియమ్య లోకోద్భవం వినా. అంటే నియమ్యులంటే మనం రే నువ్వు ఈ కంట్రోల్లో ఉండు, ఇలా ఉంటేనే నీకు రక్ష. ఇప్పుడు మనకి గంగలో వెళ్ళాలంటే వాళ్ళు ఏదో అడ్డంగా పెట్టారు, లేకపోతే మన ఇష్టం వచ్చిన టాపులకు పోతే ఎక్కడ పోతాం? నేరుగా శివ సాహిత్యానికి పోవాల్సిందే. అందులో వాడు ఏదో అడ్డుగా పెట్టారు. నియమ్య లోకోద్భవం విన. అమ్మవారు కూడా మనకి కొన్ని ధర్మాలు, నువ్వు ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని కొన్ని నియమాలు ఇచ్చింది. ఇవన్నీ లేకుండగా ఆమె రక్షకత్వం కుదరదు. అందువల్ల అనుపపద్యమానం తత్ అంతర్గత తత్కార్యం. ఈమె ఏమేం చేస్తున్నది అనే దాన్ని అర్థాపత్తి ప్రమాణంతో ఈమె కొన్ని పనులు చేస్తున్నది. నైష్కర్మ్యం అని చెప్పడానికి వీల్లేదు. బ్రహ్మ పరమాత్మ ఏమీ చెయ్యడు అని మనం సిద్ధాంతం చెప్తూ ఉంటాం కదా. నిష్కర్మ, నిర్గుణం, నిష్క్రియం. అలా చెప్తే ఇప్పుడు రక్షకత్వం ఇలా కుదురుతుంది? రక్షకత్వం కావాలంటే కొన్ని పనులు చేయాలి, ఆ గీతలు గీయాలి, ఈ గీతను దాటిపోకు, ఈ ఇలా చేయకు, ఇలా మాట్లాడకు అన్నీ చెప్పాలి. తథాచ వటబీజవత్ అంతర్గత పశ్చాద్భావి వికార్యవత్ కూటస్థ చైతన్యమితి భావ. అంటే ఇప్పుడు ఏకశబ్దం ఒకటి ఉన్నది, రెండోది లేదని చెప్పాలి. ప్రాభవ శబ్దం ఉన్నది, రెండోది ఉన్నదని చెప్పాలి. ఆమె సక్రియ అని చెప్పాలి. రక్షింపబడేవాడు ఒకడు ఉన్నాడు, ఆ రక్షింపబడేవాడు కోసమే కదా ఇవి క్రియలన్నీ. రక్షింపబడేవాడు లేకపోతే ఇవి క్రియలతో పని ఏంటి? అందువల్ల ఇప్పుడు ఏం చేయాలంటే, ఒక వటవృక్షం ఉన్నది, చాలా పెద్ద వృక్షం. దానికి బీజం చాలా చిన్నది, ఆవగించంత కూడా ఉండదు, చాలా చిన్న బీజం. ఆ బీజము లోపల మొత్తం పెద్ద వటవృక్షం దాంట్లో ఉన్నది. ఆ బీజము లోపల మొత్తం వటవృక్షం ఉన్నది. ఇంతలా మాను ఉన్నది.
పెద్ద పెద్ద కొమ్మలున్నాయి, అనేక వేల ఊడలున్నాయి, ఎన్నో ఆకులున్నాయి, ఎన్నో ఫలాలున్నాయి, ఎన్నో చిగుళ్ళు ఉన్నాయి. ఇవన్నీ బీజం లోపల ఉన్నాయి. బీజం లోపల ఉంటే ఇవన్నీ నీరు, అగ్ని, భూమి ఇవన్నీ కలిసే వాటికి ఇది అనేక రూపంగా కనిపిస్తున్నది. మళ్ళా ఒక రోజున మొత్తం ఇదంతా కూడా బీజ రూపంలోకి వెళ్తుంది. అలాగే అమ్మవారు కూటస్థ చైతన్యము. కూటస్థ చైతన్యం అంటే మారుదల లేనటువంటిది. కూటస్థం అనే శబ్దానికి అర్థం ఏంటంటే ఈ స్వర్ణకారులందరూ ఒక ఇనప దిమ్మ మీద బంగారాన్ని పెట్టి సాగదీయడానికి కొడుతూ ఉంటారు. ఆ కొడుతూ ఉండేటప్పుడు ఎన్ని ఇనుప దెబ్బలు పడినా కింద దిమ్మ ఏమాత్రము పెద్దది కాదు, చిన్నది కాదు, అదేమీ సాగదు. కేవలం బంగారం మాత్రమే సాగుతుంది. ఎన్ని దెబ్బలు కొట్టినా సరే అది అలాగే ఉంటుంది. దాన్ని కూటస్థం అని అంటారు. ఆ కింద ఉండే దిమ్మను కూటస్థం అంటారు. అలాగే పరమాత్మ తనపై ఎన్నో క్రియలు జరిగినట్లుగా తెలుస్తున్నప్పటికన్నీ తాను నిర్వికారంగా ఉంటాడు కాబట్టి కూటస్థుడు అని పేరు. ఆ కూటస్థ చైతన్యము నిర్వికారంగానే ఉంటుంది. పశ్చాద్భావి కార్యవత్ కూటస్థ చైతన్యం. పైన వచ్చేటువంటి కార్యములు అనగా ఆమెలో ఉండే రక్షకత్వాన్ని నిర్వహించడానికి వచ్చినటువంటి కార్యములు, ఆ కార్యముల యొక్క ఫలాన్ని పొందేవాళ్ళు జీవులు, ఇవన్నీ అనేకంగా మనకు కనిపించినా ఇవన్నీ లోపలే ఉంటూ ఇవన్నీ కూడా నిర్వికారంగానే ఉంటాయి. ఇది ఏకశబ్ద ప్రభావంతో ఈ ప్రాభవ శబ్దానికి ఏకశబ్ద స్వారస్యంతో ప్రాభవ శబ్దానికి ఈ రకమైన అర్థాన్ని చెప్పాలి. లేకపోతే ఏకశబ్దం కుదరదు. కేవలం ప్రాభవ శబ్దం లేదు. ఏకప్రాభవశాలిని ఆమె ఒక్కత్తై ఉంటూనే కేవలం మాయా కార్యంతో వచ్చిన వాళ్ళని సంరక్షిస్తూ మళ్ళా వాళ్ళందరినీ తనలోగా తీసుకున్నట్లుగా కనిపిస్తూ ఆమె నిర్వికారంగా ఉంటున్నది. అంటే మాయలో వ్యవహారంలో చూసినప్పుడు ఆమె రక్షకురాలు, వ్యవహారానికి మించిపోతే ఆమె కంటే ఎవరూ లేరు. పరమార్థ దృష్టిలో ఆమె కంటే ఎవరూ లేరు. వ్యవహార దృష్టిలో ఎవడైనా రక్షించేవాడు ఉన్నాడంటే అమ్మవారే రక్షిస్తుంది. ఇది దీనికి ఏకా ప్రాభవ అనే రెండు శబ్దాలని కలిపి అర్థం చెప్పాలి. ఇది కఠిన విషయంగా వారు ఏం రాశారో నేను చూడలేదు. ఏదైనా వారు ఇంతకంటే కూడా సులభంగా రాసి ఉంటే దాన్ని కూడా తెలుసుకుందాం మనం. అథవా మళ్ళీ ఇంకో అర్థానికి వచ్చారు. ప్రాభవన్నామ ఈశ్వరత్వం. ఇప్పుడు రక్షకత్వం మొట్టమొదలు చెప్పారు. ఇప్పుడు రెండో అర్థాన్ని చెప్తున్నారు, ఈశ్వరత్వం. తదా క్లుప్త నియమ్య జగచ్చ ఉపలక్షణ విధయా యస్య ఏకస్య అఖండ చైతన్యస్య తదేక ప్రాభవం. అంటే ఇప్పుడు ఈయనకు వచ్చినటువంటి నిర్బంధం ఏమిటంటే, ప్రాభవ శబ్దానికి మీరు రక్షకత్వం చెప్పండి, నియామకత్వం చెప్పండి, ప్రేరకత్వం చెప్పండి, ఏ రకమైన అర్థమైనా చెప్పచ్చు. కానీ ఎన్ని అర్థాలు చెప్పినా రెండో వాడు ఉన్నాడు అని మనకు తెలుస్తున్నది. నియామకం అంటే నియమ్యుడు ఒకడు ఉన్నాడు, ప్రేరకత్వం అంటే ప్రేర్యుడు ఒకడు ఉన్నాడు, ప్రేరేపు తగినవాడు ఒకడు ఉన్నాడు. ఏ అర్థం చెప్పినా రెండో వాడు ఉండి తీరుతాడు. ఈమె దగ్గర ఒక క్రియ ఉంటుంది, ప్రేరణ అనే క్రియ ఉంటుంది, రక్షణ అనే క్రియ ఉంటుంది. ఏదో ఒక రకమైన క్రియను చెప్పాలి, ఆ క్రియాఫలాన్ని అనుభవించేవాడిని చెప్పాలి. కానీ ఏకశబ్దంతో ఏం చేయాలంటే నియమ్య జగచ్చైతన్య జగచ్చోపలక్షణ విధయ,
అంటే ఇవన్నీ కూడా స్వరూపంలో కలిసేవి కాదు. అంటే దీనికి ఏం చెప్పుకోవాలి మనం? ఒక వీధిలో వారిల్లు ఎక్కడా, ఎవరో రామయ్య గారి ఇల్లు ఎక్కడా అని అడిగితే మనం ఏం చెప్తాము? ఏమండి, ఆ కోతి ఏ ఇంటి పైన కూర్చున్నదో అది రామయ్య గారి ఇల్లు. ఆ కోతి ఎంతసేపు కూర్చుంటుంది? వీడు వచ్చేదాకా ఎదురు చూస్తూ కూర్చుంటుందా ఏమిటి? అది ఇంకోటికి పోతుంది. అది ఆ కోతి లేకపోయినా ఆ ఇంటిని వీడు గుర్తుపడతాడు. ఈ ఇంటిలో ఒక భాగం కాదు కోతి. దీన్ని ఉపలక్షణం అని అంటారు. మనం ఇంతకుముందు ఒకసారి ఉపలక్షణం, ఉపాధి వీటి గురించి మాట్లాడుకున్నాం. విశేషణం, ఉపలక్షణం, ఉపాధి. ఇప్పుడు ఈ ఉపలక్షణంలో అది దీంట్లో అన్వయించదు. అన్వయించకుండగానే దీన్ని మనకి తెలుపడి చేస్తుంది. తాను దీనిలో ఉండకుండగా దీన్ని తెలుపడి చేస్తుంది. అలాగే రక్షకత్వం కానీ ఈశ్వరత్వం కానీ ఈ గుణములేమీ కూడా స్వరూప అంతర్గతములు కాకుండా అమ్మవారి స్వరూపాన్ని గుర్తు చేస్తాయి. దీంట్లో అంతర్గతం కాదు. అంతర్గతం అయితే ఈమెకు క్రియ ఉన్నది, ఆ క్రియాఫలాన్ని అనుభవించేవాడు రెండో వాడు ఏమికంటే వ్యతిరేక్తంగా ఉన్నాడు, ఈ కష్టాలన్నీ వస్తాయి. ఈ కష్టాలను పోగొట్టడానికే ఏకపదం వేశారు. దానికి ఏకపదం లేకపోతే ఎన్ని కష్టాలు వచ్చిండే. అందువల్ల ఉపలక్షిత తదా క్లుప్త నియమ్య జగచ్చోపలక్షణ విధయా యస్య ఏకస్య అఖండ చైతన్యస్య తదేక ప్రాభవం. ఉపలక్షణ విధయ అంటే అవన్నీ దీంట్లో కలవండి అని అర్థం. కలవకుండా అంటే దీంట్లో ఉండవలసిన అవసరమేం లేదవి. ఇప్పుడు అక్కడ కోతి ఉంటేనే నేను ఇల్లు వీరిదని నమ్ముతాను అనేవాడు ఉంటాడు. అది ఏదో గుర్తుకి మనం తెలుసుకోవడానికి వాడు ఒక చిహ్నం చెప్పాడు తప్ప అది ఉండడం లేకపోవడం అదే మంది కాదు. ఒకవేళ అది ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. దానికి దీనికి సంబంధం లేదు. అలాగే రక్షకత్వం అనేటువంటి గుణంతో మనం అమ్మవారిని గుర్తు చేసుకోవాలి, అమ్మవారిని తెలుసుకోవాలి. ఈ రక్షకత్వం అక్కడ ఉంది అని మనం మొండిపెట్టు పట్టకూడదు. అదే దాన్ని ఉపలక్షణం అంటారు. దీనికి ప్రమాణం పాదోస్య విశ్వభూతాని. ఎందువల్లంటే మొత్తం ఇప్పుడు మనకి జగత్తంతా కూడా పరమాత్మే జగత్తుగా అయినాడని చెప్తున్నాం కదా. పరమాత్మ జగత్తుగా అయినప్పుడు పూర్తిగా పరమాత్మ జగత్తుగా అయినాడా, సగం పరమాత్మ జగత్తుగా అయినాడా? ఏదో పెద్ద గుమ్మడికాయ తెచ్చారు, కూర చేశారు, మొత్తం గుమ్మడికాయ చేశారా, సగం గుమ్మడికాయ చేశారా? అలాగే పూర్తిగా పరమాత్మ జగత్ అయిపోయినాడా? ఎందుకంటే పూర్తిగా పరమాత్మ జగత్ అయిపోతే ఇప్పుడు జగత్తును రక్షించేవాడు పూర్తిగా పరమాత్మ జగత్ అయిపోయినాడు, దీన్ని రక్షించేవాడు. అందువల్ల సగం పరమాత్మ అయినాడా? ఏమైనాడా? ఆయన అసలు ఇక్కడ పరమాత్మ జగత్తు కాలేదు. కానీ తాడు పామైనప్పుడు సగం తాడు పామైందా, మొత్తం తాడు పామైందా? అసలు తాడు పాము కాలేదు. ఏమీ సగం కాదు కదా, ఒక్కొక్కడో కాలేదు. కానీ అయినట్లు కనిపిస్తున్నది. అయినట్టు కనిపించినప్పుడు దాంట్లో ఏమిటంటే పొడుగ్గా ఉండడము, వంకరగా ఉండడము, సన్నగా ఉండడము, అక్కడ ఇవన్నీ కదా కారణాలు. ఈ కారణాల్లో వీటిల్లో ఒక కారణం అది తాడై ఉండడం కూడా ఒక కారణం. ఆ కారణం తెలిసినట్లయితే మనకు అసలు పాము అనే భ్రమే రాదు. ఆ కారణం తెలియకుండా ఇది పాము అని అనడానికి హేతువైన కారణాలను మాత్రం పట్టుకుని మనం చెప్తాం. అంటే దాంట్లో ఉన్న వాస్తవాల్లో ఒక 4వ వంతును పట్టుకొని ఇది పాము అని నిర్ణయించుకొని భయపడుతున్నాం. అలాగే
పాదోస్య విశ్వభూతాని అంటే ఇక్కడ జగత్తులో ఏది చూసినా ప్రతి దాంట్లోనూ సచ్చిదానందము కనిపిస్తుంది, సచ్చిదానందాలు కనిపిస్తున్నాయి, అన్నీ చైతన్యవంతంగా ఉన్నాయి. వీటిలను చూసి మనం ఇది పరమాత్మ అయి ఉంటుంది అని మనం భ్రమపడి ఇదంతా కూడా పరమాత్మ నుండి నిర్మితమైంది, పరమాత్మే ఇలా అయినాడు అని చెప్తున్నాం. అందువల్ల పాదోస్య విశ్వభూతాని అని శృతి మనకి గీతలు ఏం చెప్తున్నాయి? 10వ అధ్యాయంలో చివరి శ్లోకం 42వ శ్లోకంలో అథవా బహునైతేన అంటే పరమాత్మ ఏం చెప్పాడంటే నేనే సమస్తము జగత్తులో ఉన్నవాడిని, నేనే సమస్తము జగత్తు నాలోనే ఉన్నది అని చూపించాడు. చూపించి ఏదో కొన్ని చెప్పాడు. ఈ పర్వతాన్ని నేను, దీంట్లో ఇది నేను, దాంట్లో ఇది నేను చెప్పి అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున ఇన్ని తెలుసుకుని ఏమిటి లాభం? ఒకే ఒక మాట చెప్తున్నాను విను. విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్ ఒకే ఒక అంశంతో నేను మొత్తం జగత్తుని ఆక్రమించి ఉన్నాను. 3 అంశాలు ఇంకా ఉన్నాయి. త్రిపాదస్యామృతం దివి అని కదండి. అందువల్ల 3 అంశాలు ఇంకా విడిగా ఉన్నాయి. ఇది స్మృతి. అందువల్ల పాదోస్య విశ్వభూతాని ఏకాంశేన స్థితో జగతి శృతి స్మృతిభ్యాం భూతపూర్వగత్యా ప్రాభవోపలక్షితం ఏకం సచ్చిచ్చైతన్య రూపం శాలతే ఆవిష్కరోతి. ఇక్కడ కూడా మళ్ళా ఉపలక్షితం, ప్రాభవోపలక్షితం, అది కూడా ఏకం, అది సచ్చిదానందమైన స్వరూపాన్ని ఆమె అలా ఆవిష్కరిస్తున్నది. అథవా ఏకంచ తత్ ప్రాభవంచ ఏక ప్రాభవం ముఖ్య సార్వభౌమత్వ విద్య. ఇప్పుడు ఇవన్నీ వదిలేసి అథవాలోకి ఇప్పుడు వేదాంతాన్నంతా తీసేసి వచ్చాను. అయ్యా ఇప్పుడు మనకి ఈ అర్థం కాని వేదాంతాలు, అర్థాపత్తులు, ఉపలక్షణాలు అవన్నీ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనకి రాజాధిరాజ జనని సకల సామ్రాజ్ఞి సింహాసనేశ్వరి ఈమె మనందరినీ పోషించేది, పాలించేది, రక్షించేది ఈమె. ఇప్పుడు మనకి తెలిసిన అర్థాన్ని కొంత తెలియని అర్థం మనకి ఏకంచ తత్ ప్రాభవంచ ఏకప్రాభవం అంటే ముఖ్య సార్వభౌమత్వం. మొత్తం ఈ సమస్త భూమండలానికి కాదు, చతుర్దశ భువనాలకి ఈమె నాయిక, ఈమె క్వీన్. ఒక క్వీన్ ఉండేది ఏ దేశం? మన బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న సమయంలో చివరిలో ఒక క్వీన్ మన దేశం వచ్చింది. ఆవిడ పేరేంటి? ఏ ఊరి నుంచి వచ్చింది? లండన్ నుంచి. ఆమె వచ్చినప్పుడు ఈ ఒకే ఒక రోజు ఇండియాకి వచ్చి ఏదో వీళ్ళతో మంత్రాలు ఏవో చేసింది ఒకరోజు. ఆ రోజులో కూడా ఒక 3 గంటలు ఉంది. కలకత్తాలో ఒక చోట ఆమె కోసం కట్టిన పెద్ద బిల్డింగ్ ఉంది, 3 గంటల కోసం. ఎంత పెద్ద బిల్డింగు! దాంట్లో ఈమె గుడ్డలు పెట్టడానికి ఒక పెద్ద హాలు, ఆమె భోజనానికి ఒక పెద్ద హాలు, ఆమె పడుకోవడానికి పెద్ద హాలు, మీటింగ్ అంతకంటే పెద్ద హాలు. ఇది ఇవాళ అది గవర్నమెంట్ వాళ్ళ హ్యాండిల్లో ఉంది. దానికి ముందుగా చాలా పెద్ద ఖాళీ స్థలం. అసలు కలకత్తా అనేది మన కాశీ గల్లీలు ఇంకా పెద్దవని చెప్పుకోవచ్చు. కలకత్తా ఇంతకంటే మురికేని చోటు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇది కూడా ఇట్లా తయారైంది. అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చారు, అంతకంటే ఏంటి. కానీ నేను ఆ సెంటర్ చూసి ఆశ్చర్యపోయినాను. ఇంతటి విస్తారం వేళల్లో ఉందా? అది ఆ క్వీన్ కోసం ఒక 3 గంటల కోసం కట్టారని చెప్పారు. అలాగే ఏదో ఒక దేశానికి రాణి అయితే ఇలా ఉంటే మరి సకల బ్రహ్మాండానికి రాణి ఉంటే అసలు ఎలా ఉంటుందని మనం ఏం ఊహిస్తాం? మన ఊహకు అందది. ఇప్పుడు ఊహకు అందని విషయం ఇది. అందువల్ల ఈమె సార్వభౌమత్వం, ముఖ్య సార్వభౌమత్వం, ముఖ్య సార్వభౌమత్వం యావత్
ప్రభుత్వ పరంపరాయాః సవిశేషాయాః కుత్రచిత్ పర్యవసానావశ్యం భావే. అంటే ప్రభుత్వ పరంపర ఉంది కండి. ప్రభుత్వ పరంపర అంటే ఏంటి? ఈయన ఈ ఊరికి ప్రభువు, ఈయన ఇటువంటి 10 ఊళ్ళు కలిసి ఒక మండలం, ఈ మండలానికి ప్రభువు, ఇన్ని మండలాలు కలిసి ఒక తాలూకా, దీనికి ప్రభువు, ఇన్ని తాలూకాలు కలిసి ఏదో ఒక డిస్ట్రిక్ట్, ఈయనకి ప్రభువు, ఇన్ని డిస్ట్రిక్ట్ కలిసి ఏదో ఒక ప్రదేశం, దీనికి ప్రభువు, ఇన్ని ప్రదేశాలు కలిసి ఒక దేశం, ఒక ప్రభువు, ఇన్ని దేశాలు కలిసి ఒక భూమండలం, దీనికి ప్రభువు, మళ్ళా అంతరిక్ష లోకంలో ప్రభువు. అలా ఇట్లా పోతూ ఉంటే ప్రభుత్వ పరంపర, ఈ ప్రభుత్వ పరంపర ఎక్కడో ఒక చోట పూర్తి అవుతుంది కదండి. ఇక ఈమెకి ప్రభువులు ఎవరు లేరు. ప్రభుత్వ పరంపరాయాః సవిశేషాయాః కుత్రచిత్ పర్యవసానావశ్యం భావే. ఎక్కడో ఒక చోట వెళ్ళి ఆగాలి. ఈమెకు ప్రభువులు ఎవరూ లేరు అనేటువంటిది. ఏష సర్వేశ్వరః ఏష భూతాధిపతిః ఏష భూతపాలః ఇది శ్రుత్యా అంతర్యామితయా సాక్షాత్ కృత్యుత్పాదకత్వయుక్త్యా చ ఇతర వాగాద్యవయవ ప్రేరణాతిశయానాం పర్యాప్తి అత్రైవ అస్తి ఇత్యభిప్రాయః. ఇదండి అభిప్రాయం. అంటే ఈమె వాక్కుని అంతర్యామిగా ఉండి కదలింపజేస్తుంది, కన్నుని చూచేటువంటి శక్తురాలనిగా చేస్తుంది, చెవిని వినే శక్తి కలదానిగా చేస్తుంది. అంతర్యామిగా ఉంటే చాలు. అంతర్యామిగా ఉండి చేస్తుందంటే ఏమీ అర్థం కాదు, సన్నిధి మాత్రంతో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇబ్బంది ఎక్కడొస్తుందంటే బ్రహ్మ నిష్క్రియం అని చెప్పాలి, అదే సమయంలో బ్రహ్మ అంతా చేయిస్తున్నది అని చెప్పాలి. ఈ 2 మాటలు మనకు కుదరట్లేదు. ఇది మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అమ్మే సమస్త జగత్తుని నడిపిస్తున్నది, ఈ మాట మనది. కానీ అమ్మ నిష్క్రియ, నిష్కళ, శాంత, అది ఉంది మన దగ్గర. ఈ 2 ఎలా కుదురుతాయి అంటే దీనికి ఏం చెప్పారంటే, ఇప్పుడు మన దగ్గర కాంతం అని ఒక మణి ఉంటుంది. అది ఇక్కడ పెడితే అది ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి ఇనుముని లాగుతుంది. దీంట్లో ఏమన్నా క్రియ ఉన్నదా? క్రియ లేకుండా దీని సన్నిధి మాత్రంతో కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఇది ఏమి క్రియ చేయదు. కానీ ఎవరండి ఈ ఇనుముని తీళ్ళు అక్కడ పెట్టింది ఎవరండి అని అడుగుతారు. అడిగితే అది ఆకర్షించిందండి అంటూ, ఆకర్షణ శక్తి ఉంది కదా, అది ఆకర్షించిందంటారు. దానిలో ఆకర్షణ శక్తి అనేది అదేమన్నా కార్యం చేస్తున్నదా? కార్యం చేయట్లేదు. మనకి రైలు పట్టాల కింద ఈ మ్యాగ్నెట్ అంతా పెడతారు కదా, పెడితే కదా సరిగ్గా నడిచేది. అంటే అది నిజంగా పని చేయదు, అది ఉంటే చాలు, అది కాస్త తీసేస్తే కష్టపడతారు. సన్నిధి మాత్రంతో కార్యాలు జరుగుతూ ఉంటాయి. జరిగే కార్యాలను మన వాళ్ళు ఏం చేస్తారంటే ఈమె జరిపిస్తున్నది అని అంటారు. అక్కడ వచ్చి కూర్చుంటే చాలు. పోలీసు అక్కడ నించుంటే దొంగలు వాళ్ళందరూ వాళ్ళు పారిపోతారు. నిజంగానికి ఆ పోలీసులకు వీడు దొంగ అనేది తెలియదు. వీడు దొంగలు పట్టుకోవడానికి, వీడు దొంగని తెలిస్తే కదా వాడు పట్టుకోవడానికి. సన్నిధి మాత్రంతో కూడా జరిగిపోతుంటాయి పనులు. ఆ సన్నిధి మాత్రంతో జరిగే పనులని మనం ఏం చేస్తాము, ఇదిగో వీరి వల్ల జరిగింది అని మనం చెప్తాం. అందువల్ల ఈమెకు నిష్క్రియత్వానికి భంగం లేదు, నిజంగా జగన్ నిర్వాహకత్వానికి భంగం లేదు. అది సన్నిధి మాత్రంతో కేవలం అక్కడ ఉంటే చాలు. మన వాళ్ళు చాలామంది పెద్దల్ని ప్రార్థించేప్పుడు, అయ్యా మీరు అక్కడికి రావాలి, నా వల్ల ఏం కాదయ్యా నేనేం చేయలేను అని వాళ్ళు చెప్తే, కాదంటే మీరు అక్కడ కూర్చుంటే చాలు, అంత అయిపోతుంది. అరే అక్కడ కూర్చుంటే ఇక్కడే కూర్చుంటాను, నేను నా ఇంట్లో నేను కూర్చున్నాను, అక్కడికి ఎందుకు రావడం అంటే అలా కాదండి. మీ సన్నిధానం ఉంటే మొత్తం సభంతా కూడా ఒక శోభ, ఎవరున్నారు అక్కడ అని మీ పెద్ద తల అక్కడ ఉంటే చాలు. ఈయన ఏమీ ఎవరిని కర్ర పట్టుకుని ఎవరిని అదిలించడు, ఎవరికి ఆదేశాలు ఇవ్వడు,
ఉపదేశాలు చేయడు, ఏమీ చేయడు. ఆయన ఉంటే చాలు ఎవరికి వాళ్ళు భయపడతారు, ఎవరికి వాళ్ళు భయపడతారు. ఇది అంటే వాళ్ళని చూసేవాళ్ళకి వీళ్ళు ఉలిక్కి పడతారు. ఇది సన్నిధి ప్రభావం. ఈ ఉలిక్కి పడ్డారంటే ఈ భయపెట్టిందని అర్థం కాదు అనుకునేవాళ్ళు ఆమె చూసి భయం వేసిందండి, నాకు నేను వణికిపోయినాను కశ్యప్, ఆమెన్నా భయపెట్టిందే, ఆమె మాట్లాడినా వచ్చింది కూర్చుంది. ఆమె ఒక్కసారి గొంతు సకిలిస్తే చాలు. ఒక చోట ఆచార్యులు వారు అన్నారు, నిచులయతి చోలేన నిభృతం నిచులయతి విపంచ్యా గాయంతి వివిధమపదానం పశుపతే స్త్వయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధువచనే తదీయైర్మాధుర్యైరపలపితతంత్రీ కలరవాన్నిజాం వీణాం వాణీ నిచులయతి చోలేన నిభృతం. ఆచార్యులు వారు ఏం వర్ణించారంటే, సరస్వతి లక్ష్మి ఇద్దరూ పక్క పక్కనే ఉంటారు అమ్మవారికి. సచామల రమావాణి సవ్యదక్షిణ సేవిత. ఒక ఆమె కుడివైపు, ఒక ఆమె ఎడమవైపు ఇద్దరూ కూర్చొని సేవిస్తూ ఉంటారు. ఆ సేవించేటప్పుడు కేవలం విద్యామరాలు వేస్తూ ఉండడం కాకుండా అమ్మ చాలా రసికురాలు. అందువల్ల ఒకరు నాదంతో ఒకరు లయంతో సేవిస్తూ ఉంటారు. సరస్వతి నాదంతో సేవిస్తుంది, లక్ష్మి లయతో సేవిస్తుంది. లయ అనే దానికి అర్థం తాళం. ఆ తాళాన్ని వేయడానికి గంజీరా పట్టుకుంటుంది లక్ష్మి. గంజీరా అని ఒక వాద్యం. ఆ గంజీరా వాద్యాన్ని పట్టుకుని ఆమె పాడేటువంటి పాటకు తగినటువంటి తాళం వేస్తూ ఉంటుంది. మనకి సంగీత కచేరీలు వినేటప్పుడు మనకి రాగం యొక్క స్వభావము మనకి తెలియదు, సర్వథా తాళం యొక్క స్వభావం మనకి తెలియదు. ఆ తాళంలో చాలా గొప్ప విశేషాలు ఉంటాయి. అది అంతటి స్వల్ప విషయాన్ని అర్థం చేసుకునే శక్తి మన బుద్ధిలో లేదు. అందులో ఏదో వాడు డమ్ డమ్ను వాయిస్తున్నారని అనుకుంటాం, కానీ అలా కాదది. చాలా పెద్ద విద్య అది. దాంట్లో లయం అనేది చాలా పెద్ద విషయం. దాంట్లో అనేక తాళ విన్యాసాలు, దాంట్లో తని ఆవర్తనం అని చెప్తారు. అదొక పెద్ద విషయం. ఈ చేసేటప్పుడు సరస్వతి తన వీణను విపంచిక అని ఆమె చేతిలో ఉండేటువంటి వీణకు పేరు పెట్టుకుంది ముద్దుగా. ఆ విపంచికను చక్కగా మీటి వాగిస్తూ తను పాట పాడుతూ ఉంటుంది. ఆ పాడేటప్పుడు సాహిత్యం అంటే పాటలో కొన్ని శబ్దాలు ఉండాలి కదా, ఆ శబ్దములకి ఒక అర్థం ఉంటుంది కదా, అన్ని శబ్దాలు కలిసి ఒకే ఒక అర్థాన్ని చెప్పాలి కదా. అంటే ఎవరిని గురించి ఆమె పాడుతుంది? ఒకటి అమ్మవారిని గురించి పాడచ్చు. అమ్మవారిని గురించి పాడితే అమ్మవారు ఏదో ఒక పాట పాడితేనే ముఖం ఎత్తుకుంది, చాలేవే అప్రిషియేట్. ఎంతసేపు విన్నా కూడా తరిమి తీరకుండా వినే సాహిత్యం ఏమిటి అంటే, ఈశ్వరుడి గురించి పాడితే ఎంతసేపు పాడబడినా ఆ ఒక పాట పాడలే, ఇంకోటి పాడలే, ఆమెకి తరిమి తీరదు. అందువలన ఈశ్వరుని సాహిత్యం చక్కటి రాగాల్లో సరస్వతి ఆలపిస్తున్నది. కొన్ని చోట్ల ఆ శబ్దముల యొక్క మహాత్మ్యాన్ని చూసి సంతోషం వేస్తుంది. కొన్ని చోట్ల రాగం యొక్క మహాత్మ్యం, ఆమెకు అన్ని మహాత్మ్యాలు తెలుసు కదా, మనలాగా కాదు. ఎప్పుడు చప్పట్లు కొట్టారో తెలియక కూర్చునేప్పుడు కాళ్ళు, ఆమెకు అన్నీ తెలుసు. అందువల్ల ఆమె ఆ రాగంలో
చాలా గొప్ప సొగసుని ఎక్కడ ప్రకటించిందో అక్కడ ఆమెకు తెలియకుండా ఆమె తలకాయ ఇటు ఊగుతుంది. ఆ తలకాయ ఊగే వాటికి చెవలకు ఉండేటువంటి కమ్మలు దిద్దులు ఉన్నాయి, అవి కూడా ఆడతాయి. ఆడినప్పుడు ఆ దిద్దులకి కింద గజ్జెలు ఉన్నాయి, ఆ గజ్జెలు గల్లు గల్లు అని మోగుతాయి. ఈమె తల తిప్పేవాటికి, ఈ స్వరం వచ్చేవాటికి సరస్వతికి ఏం జరిగింది, నేనేదో తప్పు పాడుతున్నాను అని ఒక్కసారి భయం వచ్చింది. భయం వచ్చి వీణలో స్థానాలు ఉంటాయి, షడ్జానికి, మధ్యమానికి, దేవతానికి స్థానాలు ఉంటాయి. ఈ స్థానాలన్నీ వాళ్ళు అక్కడ చూస్తూ వీళ్ళు కదమరు. ఎలాగైతే ఇంతకుముందు మన వాళ్ళు టైపిస్ట్ ఉండేవాడు, అక్కడ చూస్తూ ఇక్కడ టైప్ చేస్తూ ఉండేవాడు, అదొక ప్రాక్టీస్ చేసేవాడు. అలాగే వీళ్ళు ఎటు చూస్తున్నా ఎక్కడ చూస్తున్నా వీళ్ళు మాత్రం కరెక్ట్గా ఆ స్థానాల్లో వెళ్ళి కూర్చుంటాయి, అంత పక్కపక్కన స్థానాలు. ఇవి కాస్త ఇప్పుడు ఆ చేతిలో భయకంపం వచ్చేవాటికి చేయి సరిగ్గా తిరగట్లేదు. తిరగకపోతే ఇప్పుడు తప్పుగా పాడితే ఆవిడ చాలా పెద్ద అవమానం, సరస్వతి తప్పుగా పాడిందంటే. అందువల్ల ఏం చేయాలి, ఇప్పుడు మనం మౌనంగా ఉండడమే. విభూషణం మౌనం అపండితానం. పాండిత్యం లేకపోతే మౌనంగా ఉంటే అందరూ ఏదో చాలా గొప్పవాడు అనుకుంటారు. నోరు తెరిస్తే గొప్ప అయిపోతుంది. నోరు తెరగకూడదు, మాట్లాడినా ఉంటే చాలు. అప్పుడు ఒక ఊళ్ళో ఒక పెద్ద సాధువు వచ్చాడు. ఆయన చూడడానికి చాలా ఎర్రగా బుర్రగా చక్కగా ఉన్నాడు. ఊళ్ళో వాళ్ళందరికీ నచ్చాడు. ఎప్పుడు జపం చేసుకుంటూ ఉంటాడు, ఎవరితోనూ మాట్లాడి మౌనంగా ఉంటాడు. వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో అన్నీ తయారు చేసి ఆయనకి భిక్ష పెంచుకుంటున్నారు. ఆయన వీళ్ళు ఇచ్చినటువంటి గిన్నెలు ఏమీ కూడా మిగలకుండా అన్నీ పూర్తి చేసి ఆయన పంపిస్తున్నాడు. ఇలా కొద్ది కాలం జరుగుతూ ఉంటే ఊళ్ళో వాళ్ళు అన్నారు, ఏమండి మీరు ఇంత మంచివారు, కాస్త ఏదైనా ఉపదేశం చేస్తే బాగా ఉండదంటే ఆయన కుదరదు, నా మౌనాన్ని విడిచిపెట్టాను అని ఆయన సమయం చేసి చెప్పాడు. కొద్ది రోజులు అయిన తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ గారు, ఏమండి మీ మౌనం ఏం చేస్తే మీరు ఉడిస్తారు అంటే నాకేదో రాసి చూపించాడు. చాలా పెద్ద యజ్ఞం చేస్తే నా మౌనాన్ని విడుస్తారని నేను ప్రార్థించుకున్నాను దేవుణ్ణి అంటే. ఆ ఊళ్ళో వాళ్ళందరూ చందా వేసుకొని చాలా పెద్ద యజ్ఞాన్ని జరిపించారు. పూర్ణాహుతి అయిపోయింది. ఏమండి మరి మీరు ఏదైనా 4 ముక్కలు అనుగ్రహిస్తారా? నోరు తెరిస్తే సాధారణ రైతులు వీళ్ళకంటే కూడా తక్కువ భాషలో మాట్లాడడం ఆరంభించాడు. వీళ్ళు ఇది వెళ్ళలేకపోయినారు. అయ్యా కావాలంటే ఇంకో 2 యాగాలు చేస్తాం, మీరు మౌనంగానే ఉండండి. ఇంకో 2 యాగాలు కూడా చేస్తాం, మౌనంగా ఉండండి. ఇప్పుడు నోరు తెరిస్తే మా ఊరు పరువు కూడా పోయి ఉంటుంది అని. అందువల్ల విభూషణం మౌనం అపండిత. అందువల్ల ఇవి ఏం చేసింది, చాలా పెద్ద పొగటి ఉన్నది. ఆ పొగటితో ఈ మూల నుంచి ఆ మూల దాకా వీణనంతా కప్పేసి పెట్టింది. ఆమె ఇలా తల తిప్పేడు. త్వయారబ్ధే భక్తిం చలిత శిరసా సాధు వచనే. భేష్ భేష్ సరసు ఏం పాడుతున్నావే అని అనడానికి ఆరంభించడానికి ముందే ఈ స్థితి. అంటే ఇదంతా ఏమిటి, సన్నిధి మాత్రల్లో జరుగుతుంది. అందువల్ల తనకి తాను ఏ పని చెయ్యదు, ఏ పని చేయకపోయినా సన్నిధానం మాత్రంతో భయం. ఇవి నోరు తెలుస్తోందంటే భయం, తెరవలేదు, ఏమీ అనలేదు. చిన్న పిల్లలకి కర్ర ఎక్కడ్రా అని అంటే చాలు భయం వస్తుంది. కర్ర తీసుకోలేదు, కర్ర ఎత్తలేదు, అసలు వీడి మీదకి రాలేదు. కర్ర అనే వాటికి చాలు, ఎక్కడ్రా కర్ర అని అనగానే వాడు మాట్లాడిన కూర్చుని సైలెంట్ అయిపోయి రాసుకోవడం ఆరంభిస్తాం. అంటే శబ్ద సన్నిధానం
ఇప్పుడు ఎవరు ఏం చేశారు? అలాగే కొంతమంది పిల్లలకి ఎక్కడరా గరిట ఎక్కడరా అంటే వాడు పని చేసుకుంటూ ఉంటాడు. అందువల్ల సన్నిధానం వలన పనులు జరిగేవి చాలా చాలా ఉన్నాయి. ఇది కూడా అందువల్ల ఏకప్రాభవం దగ్గర శాస్త్రార్థాన్ని తీసుకొచ్చి ఇక్కడ ద్వితీయ వస్తువు లేకుండా ప్రాభవం కుదరదు, ద్వితీయ వస్తువు ఉంటే ఏకశబ్దం కుదరదు. ఏకప్రాభవాన్ని ఇలా వంధ్యాపుత్రుడు అని అనగలరా ఎవరైనా? వంధ్య అయితే పుత్రుడు, పుత్రుడైతే వంధ్య కాదు. అలాగే ఏకప్రాభవం ఎలా అంటారు అంటే ఇక్కడ సన్నిధాన మాత్రంతో జరుగుతుంది నాయన. ఇది ఈమె ఏమీ చేసేదేం కాదు, ఈమె దగ్గర లేని రక్షకత్వాన్ని పట్టుకుని ఈమె రక్షకురాలు అని తెలుసుకోవాలి. ఈమె దగ్గర లేనటువంటి ప్రేరకత్వాన్ని చూసే ఈమె ప్రేరకురాలు అని తెలుసుకోవాలి. దీనికి ఉపలక్షణ చేయాలని చెప్పి పెద్ద శాస్త్రార్థాన్ని బోధించడానికి ఆరంభించారు. ఇంకా పైన కూడా ఉన్నది. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్.